వెల్కమ్ టు సినిమా అంతరంగం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి మన స్టూడియోకి విచ్చేశారు. మరి వారు ఒక్క రంగంలో కాదు, అటు నాటక రంగంతో ప్రారంభించి టీవీ రంగంలో, అటు సీరియల్స్లో, ఇంకా సినిమా రంగంలో, ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ ఫేమ్ కూడా. వారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారే లక్ష్మీ కిరణ్ గారు, మొలుగు లక్ష్మీ నరసింహారావు గారు. వారిని అడిగి వారి అంతరంగ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీ నరసింహారావు. నమస్తే. మీకు మా ఈగల్ మీడియా వర్క్స్కి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అటు నాటక రంగంలో, ఇటు టీవీ రంగంలో, సినిమా రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. లక్ష్మీ కిరణ్గా ప్రేక్షకులందరి మదిని మెలుచుకుంటున్నారు. మరి చిన్నప్పటి నుంచి నాటకం పైన ఆసక్తి, అనుభవం కలిగి ఉన్నారు. మీ కుటుంబం గురించి, విద్యాభ్యాసం, బాల్యం గురించి మా ప్రేక్షకుల కోసం. షూర్, తప్పకుండా. నాది అంటే మా సొంత ఊరు వచ్చేసి మెదక్ జిల్లా, అంటే ప్రజెంట్ సిద్దిపేట జిల్లా, వర్గల్ మండల్, వేలూరు గ్రామం మాది. చిన్ననాటి నుండి కూడా కళలన్నా, కళాకారులన్నా మా తాత ముత్తాతల నుండి కూడా మాకు వాళ్ళని ఆదరించడం కానీ, లేదా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళచే కళలు వేయించడం కానీ, మన పరంగా కళలని ప్రజలకు అందించడం కానీ, ఇవన్నీ ముందు నుంచిగా మాకు ఒక 100-150 సంవత్సరాల నుంచి మా వంశంలో ఉంది. అంటే మా కుటుంబంలో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మా ముత్తాత గారు వెంకట లక్ష్మీ నరసింహారావు గారు, తర్వాత మా తాతగారు మొలుగు బంగ్లా హనుమంతరావు గారు. వాళ్ళు నాటకాలు నటులుగా నటించలేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే కళాకారులు వస్తారో, అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న జానపద కళలన్నింటినీ కూడా వాళ్ళు చాలా డెవలప్ చేశారు. వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళని పోషించడము, సామాజికంగా వాళ్ళకు ఒక గుర్తింపును తీసుకురావడము. తర్వాత మాది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉన్నతమైన కుటుంబం. ఆస్తులు బాగానే ఉండేవి ఆ కాలంలో, ప్రజెంట్ లేవు. ఆ కాలంలో ఉండడం వల్ల ఏంటంటే తను కళాకారులకు కళలను అందించడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళని అక్కడ ఉన్నటువంటి జమీందారులు కావచ్చు, దొరలు కావచ్చు, వాళ్ళ దగ్గరికి పంపించడం. వీళ్ళు మంచి కళాకారులు, వీళ్ళని మనం కాపాడుకోవాలి, వీళ్ళని పోషించండి, లేదా మన ఊర్లో వీళ్ళ చేత ప్రదర్శన ఇప్పించండి అని చెప్పేసి అలాంటి భావాలు. తర్వాత కళల పట్ల ఎక్కువ మక్కువ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ పరంపరలో నేను ఉండడం, ఆ రకంగా నాకు కూడా అనుకోకుండా ఈ నాటకాల పట్ల కానీ, సాహిత్యం పట్ల కానీ, ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ నరసయ్య సార్, వరంగల్ తనది, ఆ సారు ప్రభావం నా మీద బాగుంది. నరసింహారెడ్డి కానీ నరసయ్య సార్ అని చెప్పేసి. ముందు నుండి కూడా ఆయన మన సినారే గారు రాసినటువంటి మందార మకరందాలు అని చెప్పేసి ఒక బుక్ ఉంది, పద్యాలు. భాగవతంలోని మంచి మంచి పోతనామాచుడు రాసిన పద్యాలు నాతో పాడించడము. నువ్వు పాడతావు లక్ష్మణ్, నువ్వు బాగుంటుంది నీ గొంతు అని చెప్పేసి ఎంకరేజ్ చేయడము. తర్వాత అందులో చిన్న చిన్న బిట్స్ ఏమైనా ఉంటే అవి తను డైలాగ్ వర్షన్ రాసేసి నాతో ఏకపాత్ర వినయం చేయించడము. అంటే సాంస్కృతికంగా, తర్వాత ఇటు కళల పరంగా ఆటోమేటిక్గా అనుకోకుండా నేను డైవర్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు అటు. చిన్నప్పటి నుండి కూడా అట్లాగే ఉంది. తర్వాత మా ఇంట్లో ప్రతిరోజు భాగవత పారాయణం మా అమ్మ చిన్నప్పుడు చేసేది. మా నాన్న భజనలు. తెలంగాణ ప్రాంతంలో చాలా ముఖ్యంగా అభివృద్ధి అంటే బాగా పాపులరైజ్ అయినటువంటి చిరుతల రామాయణము, తందనాన రామాయణము, ఇవన్నీ చాలా ఫేమస్. అవి మా ఇంట్లో రావడము, తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మా దగ్గర నేర్చుకోవడం, మా నాన్న నేర్పించడం, ఆ రకంగా బాగా పాపులరైజ్ అయ్యిందనమాట. అంటే ఆ రకంగా నేను అటు సాహిత్యపరంగా నాకు కొంత అవకాశం వచ్చింది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. నటన కూడా అనుకోకుండా చిన్నప్పుడు చూసిన సినిమాలు, తర్వాత నాటకాలు, ఊర్లో వేసే యక్షగానాలు, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించాయి. నేనైతే ఎలా, నేను అక్కడ ఉంటే ఎలా, నేనే ఎందుకు కాకూడదు, ఇట్లాంటివన్నీ వచ్చేసాయి అనమాట. అది మనసులో ఉంది. అట్లాగే దేవుడి దయతోని దారి సుగమమైందనమాట ముందుకు రావడానికి కూడా. మొత్తం మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నాది 10వ తరగతి వరకు మా విలేజ్లోనే జరిగింది. అదే నాకు ముందు బేస్ అనమాట. 10th క్లాస్ వరకు నేనైతే ఎప్పుడైతే నాకు బుద్ధి ఎరిగిన దగ్గర నుండి అక్కడ ఉండడము, అక్కడి వాతావరణము, అక్కడి కళలని అవన్నీ నేను నాలో జీర్ణించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అది. మా ఊర్లో మంచి మంచి కళాకారులు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు బయట ప్రపంచానికి తెలియదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా చాలా గొప్ప కళాకారులు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, మనం ఎలా బయటకు రావాలి, అంటే వాళ్ళకు పాపులరైజ్ కావాలన్న ఆలోచన కాదు. ఉన్న దగ్గరే హాయిగా చేసుకుంటారు, నలుగురితో వినోదంగా ఉంటారు, నలుగురిని వినోదపరుస్తారు, ఆనందపరుస్తారు, హ్యాపీగా ఉంటారు. అట్లాంటి కళాకారుల్లో మా విలేజ్ కూడా ఒకటి. ఎందుకంటే బ్రహ్మంగారు ఆటలు కానీ, ఎల్లమ్మ ఆటలు కానీ, యక్షగానాలు కానీ సొంతంగా వాళ్ళది వాళ్ళు నేర్చుకుని, అంటే ఎవరైనా నేర్పిస్తే నేర్చుకొని ఆ రకంగా డెవలప్ అయినటువంటి విలేజ్ కనుక నాకు కూడా అట్లాగే 10th క్లాస్ వరకు నా విద్యాభ్యాసం విలేజ్లో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి సంగారెడ్డిలో చేశాను. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ నుండి
నాకు సిద్దిపేటలో కూడా వచ్చింది గ్రాడ్యుయేషన్లో సీటు సైన్స్లో వచ్చింది. కానీ నాకు ఈ నాటక రంగం పట్ల మక్కువ, సాహిత్యం పట్ల మక్కువ ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే మనము అంటే మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికో లేదా మనం డెవలప్ అవ్వాలంటే సిద్దిపేట అనేది ఒక టౌన్, కనీసం అప్పటికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా కాదు అది. కనుక ఏంటంటే హైదరాబాద్ వెళ్తే మా ఊరికి హైదరాబాద్ సిద్దిపేట రెండు సమానంగా ఉంటాయి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే. సో వై డోంట్ వి గో టు హైదరాబాద్ వెళ్తే మనం కొంచెం దాని విడితి పెద్దది చాలాది, అదొక మన రాష్ట్రానికే రాజధాని అది. అక్కడికి వెళ్తే చదువు పరంగా కావచ్చు, తర్వాత లౌకికంగా కావచ్చు, సామాజికంగా కానీ తర్వాత రకరకాల అవకాశాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడికి వెళ్తే బెటర్ అని చెప్పేసి డిగ్రీకి ఎస్పీ కాలేజ్లో అక్కడ సీట్ వచ్చింది. సిద్దిపేటలో వచ్చింది, జోగిపేటలో వచ్చింది, కామారెడ్డిలో వచ్చింది, నెక్స్ట్ హైదరాబాద్లో వచ్చింది. సో హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాను, గ్రాడ్యుయేషన్ అక్కడ. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ కూడా వచ్చింది, ఎంఎస్సీ బాటనీ రాశాను, రాగానే వచ్చింది. కానీ అట్ ద సేమ్ టైం లక్కీగా ఒక 20 రూపీస్ చేంజ్ లేదు ఫామ్ కొనుక్కున్నప్పుడు. ఆ చేంజ్ లేకపోవడం వల్ల ఏమైందంటే సార్ ఇంకొక ఫామ్ తీసుకోండి, పీజీ కదా అప్లై చేయడానికి, వేరే ఏదైనా ఇష్టం ఉన్నది అప్లై చేయండి అని చెప్పేసి ఆయన వేరే ఫామ్ ఇచ్చాడు నాకు, చేంజ్ లేదని చెప్పేసి. ఇంకో ఫామ్ ఏం చేయాలి, అప్పుడు సెట్ కదా, పీజీ సెట్ రాస్తాం కదా, ఎంఎస్సీ కట్టాను, ఎంఎస్సీ జువాలజీ కెమిస్ట్రీ కట్టేస్తాను. తర్వాత ఇంకో 20 రూపీస్ ఏదో ఉందంటే ఎంఏ థియేటర్స్ కనబడింది. నా వాస్తవానికి థియేటర్స్ అంటే రంగస్థల శాస్త్రం అని కూడా తెలియదు అప్పుడు. థియేటర్ ఇన్ ద సెన్స్ సినిమా టాకీస్ అనుకుంటున్నాను నేను. సినిమా టాకీస్ గురించి ఇందులో ఏముంటుంది అని చెప్పేసి అడిగితే ఒక ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్ ఉంటే ఆయన అడిగితే అది థియేటర్ అంటే సినిమా టాకీస్ కాదు, రంగస్థల శాస్త్రము, నాటకాల గురించి చెప్తారు, అందులో డైరెక్షన్ ఎలా చేయాలి, డిక్షన్ ఎలా ఉండాలి, భాష మనం మాట్లాడే ఎలా ఉండాలి, ఇవన్నీ గురించి చెప్తారంటే ఇదేదో బాగుందని చెప్పేసి ఊరికే అప్లై చేశాను. ఎంఎస్సీలో 32 ర్యాంక్ వచ్చింది, ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో 3rd ర్యాంక్ వచ్చింది. ఇంట్లో ఎంఎస్సీకే పొమ్మంటారు, అందుకని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయిపోయాను. అంటే ఇప్పుడు మీకు హైదరాబాద్లో సీట్ అప్లై చేసుకో లేకపోతే అక్కడ పీజీ సెట్ అప్లై చేసుకోమని ఎవరైనా చెప్పారా, మీకు మీరుగా అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకోవడం అనేది ఏంటంటే మాకు మెయిన్గా నాకు డిగ్రీలో తిరుమల శ్రీనివాసాచార్యులు గారు మెయిన్ మా ప్రొఫెసర్. ఇప్పుడు మన రమణాచారి గారికి పెద్దనాన్నో చిన్నాన్నో అవుతారు తను. అయితే నేను అక్కడ తెలుగు వింగ్కి వచ్చేసి నేను 7 ఇయర్కి ఎడిటర్ని నేను ఎస్పీ కాలేజ్లో. కంప్లీట్ తెలుగు వింగ్ ఏదైనా సరే సాహిత్యపరంగా తర్వాత సాంస్కృతిక పరంగా కార్యక్రమాలైనా వాటికి అన్ని నోట్స్ రాయడము, తర్వాత ప్రెస్ నోట్ ప్రిపేర్ చేయడం, ఇదంతా నా వర్క్ అనమాట. చీఫ్ ఎడిటర్ని నేనే 7 ఇయర్కి డిగ్రీ కాలేజ్లో. అయితే మాకు సార్కి నాకు ఈ సత్సంబంధాలు ఉండడం వల్ల మమ్మల్ని జేవి సోమయాజులు గారి దగ్గరికి, జేవి రమణమూర్తి గారి దగ్గరికి, అప్పటికి వాళ్ళు రసరంజని ఆంధ్ర సారస్వత పరిషత్తులో నాటకాలు వేసేవాళ్ళు. అప్పుడు ప్రతి కాలేజ్తో వాళ్ళు లింక్ పెట్టుకున్నారు. ఎవరు నాటక రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో చాట్ల శ్రీరాములు గారు కానీ, తర్వాత సార్ కానీ, తర్వాత మొదటి నాగభూషణ శర్మ గారు, తర్వాత జేవి సోమయాజులు గారు పైతరంలో, జేవి సోమయాజులు, జేవి రమణమూర్తి గారు, వీళ్ళందరూ ప్రతి కాలేజ్లో నాటకాన్ని విస్తృతపరచాలి, ప్రతి ఒక్కరికి మన సాహిత్య విలువలు కళా విలువలు తెలియాలని చెప్పేసి తెలుగు వింగ్కి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ లింక్ ఉండేది వాళ్ళకి ప్రతి కాలేజ్తో. ఆ రకంగా మా కాలేజీలో తిరుమల శ్రీనివాసాచారి గారు ఫేమస్, మంచి ఆయన సాహిత్యకారుడు, రచయిత, ప్రొఫెసర్. ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ఆ నాటకాలు చూడడానికి కాలేజ్ తరఫు నన్ను పంపించేది అక్కడికి. రసరంజని బొగ్గులకుంటకి వెళ్ళి మేము నాటకాలు, రసరంజని ఇప్పటికీ కూడా వాళ్ళు నాటకాలు వేస్తున్నారు వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే జేవి సోమయాజులు గారితో పరిచయము, వాళ్ళు మా అభిప్రాయాలు తెలుసుకోవడము, నాటకం ఎలా ఉంది, ఈ నాటకం బాగుందా, అందులో ఒక అంటే దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనమాట. ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకెలా చేస్తే బాగుంటుంది, మీరేమైనా నాటకాలు వేస్తారా, ఇదంతా వచ్చేసరికి ఒక రకంగా నాకు అప్పటి వరకు రంగస్థలం అని తెలుసు కానీ దాని థియేటర్ ఆర్ట్స్ అనే సబ్జెక్ట్ ఉంటుందని తెలియదు అనమాట. ఇట్లా పెద్దల దగ్గర నేర్చుకునే చేస్తారేమో అనుకున్నాను. లక్కీగా ఇక్కడికి వచ్చిందనమాట. ముఖ్యంగా అంటే నేను నాటక రంగం వైపు మళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే బయట నుంచి మా సార్ శ్రీనివాసాచారి గారు, తిరుమల శ్రీనివాసాచారి గారు, అది సాహిత్యపరంగా నాటక రంగపరంగా తన డెవలప్మెంట్ ఫస్ట్ నాకు ఆయన ఒక బీజం వేశాడు. నా చిన్నప్పుడు ఎప్పుడైతే అణిగిపోయి ఉన్నటువంటి లక్షణాలు మళ్ళీ ఆయన వల్ల బయటకు వచ్చాయి, మీలో ఉంది అని గుర్తించారు, అది గుర్తించి బయటకు తీసుకొచ్చారు. ఓకే, యాక్చువల్గా మీకు ఎంఎస్సి పీజీ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే, కానీ మీకు తెలియకుండా థియేటర్ ఆర్ట్స్ని చేశారు. అంటే అలా ఇందులో 3rd ర్యాంక్, అందులో 32 ర్యాంక్ వచ్చినప్పుడు మీకు ఇష్టమైంది 32 ర్యాంక్ ఎక్కడ అనుకుంటే అక్కడ అందులో వస్తుంది, ఇందులో వస్తుంది. అప్పుడు మీరు పేరెంట్స్ని కాకుండా మీరు ఇంకా వేరే వాళ్ళ మీ స్వతహాగా డెసిషన్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే చిన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ముందు నుండి కూడా నాటక రంగం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఎంఎస్సి అనేదేమో
ఎంఎస్సీ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అయిపోతుంది. యాజ్ ఎ ప్రొఫెసర్గా లేకపోతే అటు సైడ్ సైంటిస్ట్ R&D సెక్షన్లోనో ఎక్కడోనో మనం వెళ్ళిపోవచ్చు. కానీ థియేటర్ అనేసరికి ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది రంగస్థలం కళలు. ఇందులో ఎంతవరకు ఎదుగుతామన్నది విషయం పక్కన పెడితే నేను అప్పుడు జీవితం గురించి ఆలోచించలేదు, నాటకరంగం గురించి ఆలోచించాను. అంటే నాకు నాటకరంగమే ఇంపార్టెంట్ అని. ఎందుకంటే నాటకరంగంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాపులరైజ్ అవుతాం మనం. నా చిన్నప్పటి నుంచి కూడా ఆశయం ఏంటంటే నేను టీవీలో కనిపించడము, సినిమాలో కనిపించడము, స్టేజ్ పైన నన్ను నేను చూసుకోవడము, ఇలాంటివన్నీ ఒక కోరికలు నాలో కూడా ఉండిపోయాయి అవి. అంటే ముందు నుంచి కూడా తెలియకుండా ఆ దారిలో వెళ్తున్నా కదా, లక్కీగా అది దేవుడిచ్చిన వరం అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు థాటే లేదు, నాకు అట్లాంటి సబ్జెక్ట్ ఉంటుందనే తెలియదు. అలాంటి సందర్భంలో ఎంఎస్సీ కోసం ఫామ్ కోసం వెళ్తే ఇంకో ఫామ్కి డబ్బులు లేక అది కొనుక్కోవడము, అంటే అదేదో దైవేచ్ఛగా భావించాలన్నమాట. దేవుడే మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పోనీ ఫామ్ కొని పక్కన పారేసానా, లేదు, అప్లై చేశాను, ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, అంతా అయిపోయింది, సెలెక్ట్ అయ్యాను, 3rd ర్యాంక్ వచ్చింది, ఇంకేంటి? 2 ఉన్నాయి, 32 వచ్చింది అక్కడ రెడీ ఉంది, 3rd ర్యాంక్ వచ్చింది ఇక్కడ రెడీ ఉంది, ఏదో చూస్ చేసుకోమని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ దాకా తీసుకొచ్చాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్టుంది. ఇక్కడ కూడా నేను మళ్ళీ డైవర్ట్ అయిపోయాను అనుకో, మళ్ళీ నాకు ఈ ఛాన్స్ రాదు కదా. ఓకే, ఒక జీవితకాలం లేట్ అయిపోతుంది అంతే. అందుకని చెప్పేసి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కాకుండా ఎంఎస్సీ కాకుండా ఎంఏ థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళిపోయాను నేను. ఓకే, చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో ఏమన్నా నాటకాలు స్టేజ్ పైన వేశారా? స్టేజ్ పైన నాటకాలు తక్కువ అండి. అప్పుడు మా పెద్దవాళ్ళు వేశారు, కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సాహిత్యపరంగా అంటే ఏదైనా చిన్న చిన్న ఏకపాత్రాభినయాలు లాంటివో, లేకుంటే పద్యాలు పాడటమో, లేకుంటే మనం వక్తృత్వ పోటీ అంటాం కదా మనం, అలాంటివే వ్యాసరచన ఇట్లాంటివే చేశాను. కానీ నాకు అంటే ఏకపాత్రలు చేయడం వల్ల నాకు కొంచెం బాగానే అక్కడ చిన్న చిన్నవే, పెద్ద కూడా కాదు అసలు, అది ఏదో చిన్న క్యారెక్టర్ గురించి. ఎందుకంటే అక్కడదక్కడ స్టేజ్ పెద్ద, అక్కడ మనకు మేకప్లు అవే ఉండవు అసలు. ఏదో తెలుగు మాస్టరు ఎంకరేజ్ చేసి చెప్పడం వల్ల పద్యం పాడినట్టు ఒక డైలాగ్ చెప్పడం అంతే. కానీ అది మనసులో ఉండిపోయిందనమాట, నేను కళాకారుని నటుని కావాలి అనేది మాత్రం ఉంది. ఓకే, ఇప్పుడు ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశారు. మీకు ఎంఏ చేస్తున్నప్పుడే చిన్న చిన్న ట్రయల్స్ లాగా మీకు లెక్చరర్స్ కూడా ప్రాక్టికల్స్ లాగా పెడుతూ ఉంటారు. మీకు మొట్టమొదటి అవకాశం ఎక్కడొచ్చింది, ఎక్కడ చేశారు? థియేటర్ ఆర్ట్స్ అనేది ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్. అందులో అంటే మనకు థియరిటికల్గా మనకు దేశాల యొక్క దర్శకత్వం గురించి కానీ, నాటకాల గురించి కానీ, మేకప్ గురించి అన్ని సబ్జెక్టులు ఉన్నా కానీ ఒక ప్రాక్టికల్గా మాత్రం ఒక సెమిస్టర్లో ప్రతి సెమిస్టర్కి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది మాకు. ఆ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ఒక నాటకం వేయాలి. నాటకంలో అనేది అది థియేటర్ గ్రూప్లో ఎవరికి నచ్చిన విభాగం వాళ్ళు తీసుకోవచ్చు, కొన్ని నచ్చని విభాగాలు కూడా కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. అంటే ఈసారి నేను నటుడిగా నటిస్తే ఇంకోసారి నేను దర్శకుడిని అవ్వాలి, ఈసారి నేను దర్శకునిగా అయితే ఇంకోసారి స్క్రిప్ట్ వర్క్లో కూర్చోవాలి. ఎందుకంటే నటుడు అనేవాడు లేదా థియేటర్ చదువుకున్న వాడికి అన్ని విభాగాల్లో వానికి నిష్ణాతత ఉండాలి, అట్లీస్ట్ అనుభవమైనా ఉండాలి. వానికి నిష్ణాతుడు కాకపోవచ్చు. నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నా, కానీ నువ్వు డైరెక్టర్ కూడా కా, నువ్వు మేకప్ కూడా వేయి, ఎందుకంటే నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ అది, అందులో మేకప్ ఉంది, డైరెక్షన్ ఉంది, యాక్టింగ్ ఉంది. సో ఆ రకంగా నేను ఫస్ట్ మాకు ఉస్మానియా యూనివర్సిటీ నేను చేసింది నిజాం కాలేజ్లో థియేటర్ ఆర్ట్స్. మాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చేసి మా సార్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన వెరీ జీనియస్, వెరీ సౌండ్ ఆఫ్ నాలెడ్జ్ తను. ఆయన చాలా స్ట్రిక్ట్ కూడా, ఎవరినైనా సరే మరీ వంచి చేయించేవాడు అనమాట. తనకు నచ్చినట్టుగా, మనకు నచ్చకపోయినా వాడికి రావాలి అన్న పట్టుదల ఆయనకి. తన దగ్గర ఉన్న స్టూడెంట్కి అన్నీ రావాలి, వాడు పనికిరాడు కావద్దు అనేది. ఆ రకంగా ఆయన దగ్గర చాలా మెలకువలు నేర్చుకున్నాం, బాగా తిట్టుకునేవాళ్ళం ఆయనని. కానీ కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఫస్ట్ నాటకం, ఫస్ట్ ప్రొడక్షన్ నేను చేసింది చీమకుట్టిన నాటకం. అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించారు. అంటే మన పరిషత్ నాటకాలపైన ఒక సెటైరిక్ అనమాట అది. అంటే పరిషత్ నాటకాలు ఎలా వ్యవహరిస్తారు, పరిషత్ నాటకాల్లో డైలాగులు ఎలా ఉంటాయి, పరిషత్ నాటకాల్లో క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, ఒక వ్యంగ్య ప్రధానమైనటువంటి నాటకం అది పరిషత్ నాటకాలపైన. ఆ నాటకంలో చీమకుట్టి నాటకంలో నాగభూషణం అని ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేశా ఫస్ట్ నేను చేసింది. అది ఒక ఫన్నీ ఉంటుంది, ఒకవైపు ఏమో సీరియస్ క్యారెక్టర్. వీడు సీరియస్గా చేస్తున్నా అనుకుంటాడు వీడు, కానీ సీరియస్ ఏముండదు అక్కడ. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట అది. ఆయన నాకు ఫస్ట్ అవకాశం. తర్వాత ఫస్ట్ స్టేజ్ మీద చేసింది అంటే నేను థియేటర్ చదువుతున్న 2 సంవత్సరాల్లో చేసిన మొదటి ప్రదర్శన అది. బయటకు వచ్చిన తర్వాత కాదు, థియేటర్ చదువుతూ చేసిన మొదటి ప్రదర్శన అనమాట. అది వితిన్ ద క్లాస్ రూమ్, వితిన్ ద యూనివర్సిటీ. ఎస్, ప్రాక్టికల్ అంతే. దాని మార్క్స్ ఉంటాయి, పేపర్ అది ఒకటి అట్లాగనమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ప్రధానంగా ఒక నాటకంలో మీకు ఎందులో అవకాశం వచ్చింది, ఎక్కడ చేశారు? ఎంఏ థియేటర్ ఆర్ట్స్ వస్తుంది. అదే టైం లోపల నంది నాటకోత్సవాలు
విజయవాడలో, అప్పటి వరకు హైదరాబాద్లోనే జరిగేవి. నంది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆల్మోస్ట్ ఈ 2004-2005 వరకు కూడా రవీంద్ర భారతి కళావేదిక మనకి నంది నాటకోత్సవాలకి. తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక రవీంద్ర భారతిలోనే, ఒక హైదరాబాద్లోనే పెడితే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ సిటీస్, మహానగరాలు లేదా టౌన్స్ ఏవైతే ఉన్నాయో, పాపులరైజ్ ఉన్నాయో, అక్కడ కూడా మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర పెడితే బాగుంటుందనే ఆలోచనతో ఆ సంవత్సరం విజయవాడలో పెట్టారు. ఫస్ట్ బయటకు వెళ్ళడం, నంది బయటకు వెళ్ళింది ఫస్ట్ టైం విజయవాడ, హైదరాబాద్ నుండి. ఆ టైంలో పట్టినే శశిరేఖా పరిణయం అనేది ఒక పద్యనాటకం. ఆ పద్యనాటకానికి మన సురభి జమునా రాయల్ గారు, మంచి ఆర్టిస్ట్ తను, ఆవిడ ఫస్ట్ డైరెక్షన్ తనకి. తన మొట్టమొదటి దర్శకత్వంలో సురభిళ అనే ఒక సంస్థను స్థాపించింది. సురభిళ అనే సంస్థను స్థాపించి అందులో ఆమె డైరెక్షన్ లోపటినే శశిరేఖా పరిణయం అనేది తీసుకున్నారు. అది మాయాబజార్ పద్యనాటకం. అయితే ఆవిడ తీసుకోవడం ఏంటంటే, ఆవిడ తలుచుకుంటే గొప్ప గొప్ప కళాకారులు, పద్యాలు పాడే నిపుణులు ఎంతోమంది ఉన్నారు మన దగ్గర కళాకారులు. వాళ్ళని కాకుండా ఏంటంటే ఒక మంచి యూత్, శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు 70 ఏళ్ళ శ్రీకృష్ణుడో 80 ఏళ్ళ శ్రీకృష్ణుడో కాకుండా ఒక యూత్ ఉన్న కుర్రాడు, అభిమన్యుడు, శశిరేఖ, బలరాముడు, వీళ్ళందరినీ ఒక యంగ్ బ్యాచ్ని తీసుకొని ఒక ఫ్రెష్గా మనం ఒక కొత్తగా తయారు చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ మాకు ఇంటర్వ్యూస్ పెట్టారు. అప్పుడు ఫస్ట్ టైం అనమాట, అదొక రికార్డ్. అది దీక్షిత్ మాస్టర్ గారి ఇన్స్టిట్యూటు, జమునా రాయల్ గారు పర్యవేక్షణ, అంటే దీక్షిత్ మాస్టర్ పర్యవేక్షణ, జమునా రాయల్ గారి దర్శకత్వం. అందులో ఒక యూత్ అందరూ ఏదైతే కళాకారులు, కళల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పద్యం పాడే సత్తా ఉన్నవాళ్ళు, పద్యం పాడగలిగే వాళ్ళు, సత్తా పక్కన పెట్టిన ఈ రకంగా ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో నాకు వచ్చింది అవకాశం. నేను తెలుసుకున్నాను, చెప్పారు కొంతమంది ఇక్కడ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి నాటకాలకు, వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటున్నారని. ఇంటర్వ్యూ అనేది పెద్ద పదం అప్పుడు, అసలు నాటకాలకు ఇంటర్వ్యూ ఏంది కానీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకున్నారు, జమునా రాయల్ గారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల దీక్షిత్ మాస్టారు అలా ఏర్పాటు చేశాడు. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత కొన్ని డైలాగ్స్ ఏవో చెప్పించారు, పద్యాలు పాడించారు మాతో. అప్పటి వరకు పద్యనాటకం పైన పాడే పద్యాలు కూడా నాకు తెలియదు. మామూలుగా ఏదో వచ్చిన పద్యాలు పాడాను, భాగవతంలో చిన్నప్పుడు నేర్చుకున్న ఒక 2-3 పద్యాలు కొంచెం రాగయుక్తంగా పాడాను. అది వాళ్ళకి నచ్చింది. అయితే వీడిని మోల్డ్ చేసుకుంటే వీళ్ళు మోల్డ్ అవుతాడు అన్న నమ్మకం వాళ్ళకి కలిగింది నన్ను చూస్తే. ఆ రకంగా అభిమన్యుడి క్యారెక్టర్కి, శ్రీకృష్ణుడి క్యారెక్టర్కి రెండింటికి నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత శ్రీకృష్ణుడికి అయితే బాగుంటుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడి పాత్ర నాకు ఇచ్చారనమాట. అది నా అదృష్టం ఫస్ట్ టైం నందికి. అది అంటే ఫస్ట్ విషయం ఏంటంటే, నందికి నేను నంది నాటకంలో చేయడానికి ఫస్ట్ అది ఇంకా సెలెక్ట్ అయిందా అవుతుందా కాదా కూడా తెలియదు. ఎందుకంటే మేము 6 నెలల ముందు ఈ ఇంటర్వ్యూస్ అయ్యాయి. 6 నెలలు మేము ప్రాక్టీస్ చేసి మేము నందికి స్క్రూటినీలో ఇస్తే అప్పుడు సెలెక్ట్ అవుతే అప్పుడు నంది స్టేజ్ మీద ఆడడం. అప్పటి వరకు ఇదంతా ఒక ప్రాక్టీసే అంతే. ఇది మన చేతిలో లేదు సెలెక్ట్ అవుతుందా కాదా అనేది. కానీ లక్కీగా సెలెక్ట్ అయింది. అది సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత 2004లో విజయవాడలో నంది నాటకోత్సవాల్లో మేము ప్రదర్శించడం జరిగింది. అదృష్టం ఏంటంటే, నేను బయటకు వచ్చి నాటక రంగంలో అడుగుపెట్టిన ఫస్ట్ క్షణంలో పట్నే నాకు నందిలో అవకాశం రావడం, ఆ నంది ప్లేని విజయవాడలో మేము ప్రదర్శించడం, నంది స్టేజ్ పైన నంది నాటకోత్సవాల్లో, అందులో నంది రావడం, మా అందరికీ ఇండివిజువల్గా నంది వచ్చినంత ఆనందం. అది ఫస్ట్ నంది నా జీవితంలో నాటకంలో అడుగుపెట్టిన క్షణమే నాకు నంది వచ్చింది. బంగారు నంది. అసలు మా జమునా రాయల్ గారికి ఫస్ట్ డైరెక్షన్, మాకు ఫస్ట్ ప్రదర్శన. నాకు ఇప్పుడు ప్రజెంట్ ప్రభావతి ఉంది, సురభి ప్రభావతి, తను మేమందరం ఒకటే బ్యాచ్. తర్వాత అభిరామ్ నాయుడు అని చెప్పేసి మేమందరం కూడా ఫస్ట్ నాటకం. మీది అందులో లీడ్ రోల్ ఉన్నట్టుంది, అంటే ఎక్కువ మీది క్యారెక్టర్ హైలైట్ అయ్యి ఉంటుంది. అంటే మీ టీం ప్రకారంగా కానీ మీ డైరెక్టర్ ప్రకారంగా. శ్రీకృష్ణుడి పాత్ర కదా, అంటే మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఆ టైప్. అంటే అందులో అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. మాయాబజార్ మీరు సినిమా చూసారు కదా, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. కృష్ణుడు గొప్పనా, బలరాముడు గొప్పనా, లేదా అభిమన్యుడు గొప్పనా, శశిరేఖ గొప్పనా అని చెప్పడానికి లేదు, ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ నాటకంలో కూడా చెప్పుకోవడానికి శ్రీకృష్ణుడి పాత్ర, కానీ అన్ని క్యారెక్టర్లు అంత బలంగా ఉంటాయి, అందరికీ ఇంపార్టెన్స్. నాదేంటంటే కొంచెం అటు కన్నింగ్గా ఉంటుంది, శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కదా, శశిరేఖ పైన ప్రేమ చూపించడము, శశిరేఖను అభిమన్యుడికి ఇప్పించడము ఇందులో కీలకమైన పాత్ర అనమాట. అటు బలరాముడిని వాళ్ళను బ్యాలెన్స్ చేస్తూ చూయించే పాత్ర కదా, అద్భుతంగా ఉంటుంది. సెలక్షన్ టైంలో ఎలా తీసుకున్నారు? అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడి పాత్ర మీకు ఇవ్వాలి అని అంటే ఇతను సెట్ అవుతాడు, అంటే ఫిజికల్ పరంగా కానీ మీ వే ఆఫ్ టాకింగ్ అట్లా, అది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? చాలా చాలా పారామీటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మాకు ఫస్ట్ ఫేస్ నచ్చిందా. సెకండ్ సెక్షన్ ఏంటంటే బాడీ, అంటే హాఫ్ బేర్ బాడీ చేస్తారనమాట మమ్మల్ని. బట్టలు కూడా అంటే బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే, ఒక శ్రీకృష్ణుని చూపిస్తున్నాము, ఒక అభిమన్యుని చూపిస్తున్నాము మనము అంటే వాడికి అంగసౌష్ఠవం కరెక్ట్ ఉందా లేదా అది కూడా వాళ్ళు చెక్ చేశారు.
అలా చేసి మమ్మల్ని చేసి కొందరికి బాగా లేకుంది కొంచెం ఇంకా డెవలప్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా చేసుకోమని చెప్పారు మాకు. అంటే ఇంకా మంచి అంటే అంగసౌష్ఠవం ఉండాలి. ఒక స్టేజ్ మీద నిలబడితే ఒక బలరాముడు కానీ ఒక దుర్యోధనుడు కానీ ఏరు కోరి తీసుకున్నారు వాళ్ళు. అప్పుడు బలరాముడు వచ్చేసి ఇప్పుడు సురభి చంద్రశేఖర్, ఆవేటి చంద్రశేఖర్, తను ఆల్రెడీ ఇప్పుడు ఈటీవీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. మన పాడతా తీగ తర్వాత ఇప్పుడు జబర్దస్త్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి తను సీనియర్ ఎగ్జిక్యూటివ్, తను సీనియర్ ప్రొడ్యూసర్ తను. అండ్ నెక్స్ట్ తర్వాత దుర్యోధనుడు, అభిమన్యుడు, శ్రీకృష్ణుడు, ఈ మేజర్ క్యారెక్టర్స్, శకుని, ఏదైతే క్యారెక్టర్లు ఉన్నాయో ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా సెలెక్షన్ చేసి తీసుకున్నారు. ఎవరో ఉన్నాడులే వాడిని బలరాముడు వేయించు వీని కృష్ణుడు వేయించు అన్నట్టు ఎప్పుడు తీసుకోలేదు. అందుకే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అది మొత్తం దేశం మొత్తంలో ఒక 20-25 ప్రదర్శనలు వేసాం మేము. మన రాష్ట్రం మొత్తంలో తిరిగాము, దేశంలో కూడా తిరిగి వచ్చాము అనమాట. అంత అద్భుతమైన ప్లే, అసలు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది చూసినంతసేపు. అందులో సురభి వాళ్ళది, సురభి టెక్నిక్స్, కలర్స్, లైటింగ్స్ అవన్నీ అద్భుతంగా. అట్లాంటి ఇంట్రెస్ట్ తీసుకున్నారు వాళ్ళు. అంటే మమ్మల్ని ఊరికే తీసుకోలేదు. వాచికం బాగుందా లేదా, వీడికి యాక్టింగ్ వచ్చా లేదా, ఆ చూపులు, ఆ కన్నింగ్నెస్, తర్వాత ఆ చిలిపితనం ఇవన్నీ కనబడుతున్నాయా లేవా, శ్రీకృష్ణుడి క్యారెక్టర్కి, బలరాముడికి ఆవేశం, కోపం, ఆ రౌద్రం ఉందా లేదా, ప్రతిదానికి టెంప్ట్ అయిపోతుంటాడు తను. అంటే హాఫ్ దాన్ని ఏమంటారు మనకు బీపీ వచ్చేసినట్టు ఊగిపోతుంటాడు, అది ఉందా లేదా, అట్లా అనమాట. అభిమన్యుడు వచ్చేసరికి ఏంటంటే ఫెరోషియస్నెస్, తల్లి దగ్గర, తండ్రి లేడు, తండ్రి ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉండిపోతాడు, తల్లి దగ్గర, తర్వాత మేనమామల ఇంట్లో ఉండడము, బలరాముడు చీత్కారాలు, శ్రీకృష్ణుడేమో ఓదారుస్తుంటాడు, వాడికి ఆవేశం ఎక్కువ, యూత్ టీనేజ్ కదా వాడు, ఆ కోపము అది కనబడుతుంటుంది, శశిరేఖని పెళ్లి చేసుకోవాలన్న తపన, ఇవన్నీ ఉంటాయన్నమాట, లవ్ వాళ్ళ మధ్యన. ఇవి అంటే వాళ్ళకు తగ్గట్టుగా ఎంతవరకు అంత పర్ఫెక్షన్ కావాలో అంత పర్ఫెక్ట్గా తీసుకున్నారు, చేయించుకున్నారు వాళ్ళు. అదొక గ్రంథం రాసుకుంటే ఒక పుస్తకం అనమాట శశిరేఖ పరిణయం అనేది. మామూలుగా ఏదో నందికి కట్టేసామో ఆడామో వచ్చామో అన్నట్టు కాదనమాట. ఓకే, లీడ్ రోల్లో చేసి మంచిగా దానికి మీ టీంకి కూడా నంది అవార్డు వచ్చింది. దాని తర్వాత అప్పటి నుంచి మీకు అవకాశాలు కానీ, మిమ్మల్ని ఇతను ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాడు అని అప్పటి నుంచి మీ అవకాశాలు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయం అప్పటి నుంచి? మొదలు అంటే నంది నాటకోత్సవాల్లో శశిరేఖ పరిణయం వేసి వచ్చిన తర్వాత ఒక 1.5 year వరకు మేము ఆ మూడ్లోనే ఉన్నాం మేము. ఎందుకంటే ఆ నాటకానికి ఉన్నటువంటి గొప్పతనం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మాకు మంచి గుర్తింపు, అప్లాజ్, మంచి ఆర్టిస్ట్ అని, బాగా చేశాడని ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు వస్తుంది అప్పుడప్పుడే. దాంతోపాటు మిగతా నాటకాలు కూడా వేసాం మేము. మిగతా నాటకాల్లో ప్రదర్శించడం, తర్వాత అవన్నీ చేసుకోవడం బాగానే ఉంది. తర్వాత దాంతోపాటు కొన్ని పరిషత్ నాటకాలు కూడా అవకాశాలు వచ్చాయి, అవి వేస్తూ వచ్చాం. శశిరేఖ ప్రణయానికి మేము వెళ్ళిన దగ్గరలో ప్రతి దగ్గర బెస్ట్ యాక్టర్ కానీ, మంచి సన్మానాలు కానీ అవన్నీ తీసుకున్నాం ఇండివిజువల్గా. అందరికీ వచ్చాయి, నాకు కూడా వచ్చాయి అనమాట. ఆ రకంగానే మంచి పాపులారిటీ, పేరు బాగా వచ్చింది. దాంతో అవకాశాలు వచ్చాయి. ఓన్లీ నాటకాల వరకే నేనున్నాను, ఇంకా సినిమా వైపు అటు వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే అప్పటికి నేను థియేటర్ ఫ్యాకల్టీగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ ఇంపార్టెంట్ కదా, పొద్దుంతా జాబ్ చేసుకోవాలి, ఈవినింగ్ వచ్చేసి రవీంద్ర భారతి లలిత కళా తోరణంలో అక్కడ రిహార్సల్స్, డ్రామాస్. ఈవినింగ్ 5:36 నుండి స్టార్ట్, నైట్ 10:30-11 వరకు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, మార్నింగ్ మళ్ళీ జాబ్కి వెళ్ళడం, ఇట్లా జరిగేది అనమాట. మీకు అప్పుడు అనిపించిందా నేను పీజీకి వెళ్ళకుండా థియేటర్కి రావడం కరెక్టే, దేవుడు నాకు కరెక్ట్ రూట్ చూపించాడు? ఎస్, 100% అనుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక అదే కదా. కనుక ఏంటంటే అంటే కష్టపడితే మనం అనుకున్న రూట్లో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఒక దారి దొరుకుతుంది అన్న నమ్మకం కలిగింది అక్కడ నాకు. కానీ ఎక్కడ ఏది పల్లెటూరు, ఎక్కడో పెరిగాం మనము, అసలు ఆ ప్రపంచం వేరు, మనమున్న ప్రపంచం వేరు. అక్కడి నుండి మనకంటూ ఒక ఆలోచన, మనకంటూ ఒక దృక్పథం ఉంటే మనం ఏదో గొప్ప అచీవ్మెంట్ చేయడం కాదు, అంటే మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా దారి అనేది తెలుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. నా లైఫ్ నాకు అనిపించింది అనమాట. అంతే కదా, అయిపోతే ఎక్కడైనా అయిపోవచ్చు. సిద్దిపేటలో డిగ్రీ చేసుకొని ఏదో బీఎడ్ చేసేసి ఏదో టీచర్ అయిపోవచ్చు, లైఫ్ అటు మారిపోయేది. కానీ గోల్ అనేది మనకు స్ట్రాంగ్ ఉంది కనుక దాని తగ్గట్టుగా మనకు కూడా టైం అనేది ఎప్పుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటుంది, మనం మిస్ కావద్దు, అంతే. అది చూస్ చేసుకున్నాను, ఇప్పటికి అట్లాగే రన్ అవుతుంది నా లైఫ్. ఫైన్. నాటక రంగంలో మెలకువలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరు ఎక్కువగా ప్రసాద్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్. అంటే ఎందుకట్లా? ప్రసాద్ రెడ్డి గారు అంటే ఆయన శత్రువు నాకు ఓ రకంగా. శత్రువు ఎందుకంటున్నా అంటే అంత కష్టపెట్టాడు మమ్మల్ని నాటక రంగ విషయంలో, అంటే నాటకం నేర్చుకునే విషయంలో. ఒక డిక్షన్, ఒక డైలాగ్ చెప్పడం, మనం డైలాగ్ చెప్పడానికి అందులో ఉండే భావం వేరే ఉంటుంది, ఆయన డైలాగ్ చెప్పి వినిపించిన తర్వాత వచ్చే భావం వేరే ఉంటుంది. అంత తేడా అనమాట ప్రతి డైలాగ్కి. నువ్వు ఇలా చెప్పావా, నేను ఇలా చెప్తాను చూడు అంటాడు. అందులో చెప్తే పూర్తిగా మారిపోతుంది అసలు మీనింగ్. తర్వాత దానికి ఎంత పవర్ ఉంటుంది డైలాగ్కి అనేది ఆయన చెప్తే తెలుస్తుంది. ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, మనం అనుకున్నంత వరకు ఉన్న క్యారెక్టరు తర్వాత ఆయన చేసి చూపించిన తర్వాత, ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్కి
ఒక 100% వేరియేషన్ కనబడుతుంది అనమాట. ఆ రకంగా మమ్మల్ని మోల్డ్ చేశాడు తను. ప్రసాద్ రెడ్డి గారు ఒక నటుడే కాదు, ఒక దర్శకుడు. ప్రసాద్ రెడ్డి గారు ఒక దర్శకుడే కాదు, ఒక టీవీ న్యూస్ రీడర్. ప్రసాద్ రెడ్డి గారు ఒక టీవీ న్యూస్ రీడరే కాదు, తను ఒక ఆల్ ఇండియా రేడియోలో ఒక యాంకర్, ఆర్జే. అంటే ప్రతి వింగు ఆయనకు తెలుసు, ప్రసాద్ రెడ్డి గారికి ప్రతిదీ తెలుసు. కనుక ఏంటంటే మాకు ఆడియో వీడియో సబ్జెక్ట్కి వచ్చేసరికి తను ఒక యాంకర్ అయిపోతాడు, ఒక న్యూస్ రీడర్ అయిపోతాడు. ఆ రకంగా ఆ సబ్జెక్ట్ చెప్తాడు. ఎస్, మేకప్ గురించి చెప్తాడు, డైరెక్షన్ గురించి చెప్తాడు, నటన గురించి చెప్తాడు, నటుడికి ఉండే లక్షణాలు చెప్తాడు, ఉండకూడని లక్షణాలు చెప్తాడు. అంటే ఇవన్నీ సబ్జెక్ట్, పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్లో అందరూ చెప్పగలరు. కానీ తను అన్నీ తెలిసినవాడు, అన్నీ అనుభవించినవాడు, వాట్ ఈజ్ వాట్ అని కంప్లీట్గా తనే అక్కడ నిలబడి చెప్తుంటే వేరుంటుంది. సబ్జెక్టు ఒక లెక్చరర్ వచ్చి లెక్చరర్ ఇవ్వడం వేరు, ఒక నటుడే, ఒక దర్శకుడే, ఒక టీవీ న్యూస్ రీడరే డైరెక్ట్గా సబ్జెక్ట్లో ఇన్డెప్త్గా వచ్చి చెప్పడం వేరు. ఆ రకంగా దట్ ఈజ్ అవర్ లక్ అనమాట. ఒక రకంగా సబ్జెక్ట్ ఏదో పేపర్ పట్టుకొని 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోవడం వేరు. కానీ తనకున్న అనుభవాన్ని మేళవిస్తూ, తను ఎదుర్కొన్నటువంటి కష్టాల్ని చెబుతూ, తనకు వచ్చినటువంటి అచీవ్మెంట్ చెప్తూ, ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది. మనం కెమెరా ముందు నిలబడ్డప్పుడు, ఒక యాంకరింగ్ చేసేప్పుడు, లేదా మనము రేడియో ముందు ఉన్నప్పుడు పేపర్ సౌండ్ కూడా రాకూడదు. ఒక పేపర్ని తీయడం కానీ, పేపర్ని పెట్టడం కానీ, అలాంటి దగ్గర నుండి కూడా యాక్షన్ మూమెంట్తో సహా చేసి చూపించేవాడు మాకు ఆయన. నువ్వు టీవీలో న్యూస్ చదువుతున్నప్పుడు ఏంటంటే పేపర్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ పేపర్ మారేది అక్కడ తెలియకూడదు నీకు, 1 by 1. ఎందుకంటే ఇంక ప్రాంప్టర్ ముందు కనబడుతుంటుంది, ప్రాంప్టర్లో చూసి చదువుతుంటారు. పైన చూసి చదువుతుంటాం మనం, కింద పేపర్ మారిపోతుంటాయి. ఎవడో వచ్చి తీయడు, నువ్వే తీసుకోవాలి. కానీ అలా అని చెప్పేసి నువ్వు తల కిందికి పెట్టకూడదు. సో ఇవన్నీ అనమాట, అంత చిన్న మైన్యూట్ ఎలిమెంట్స్ కూడా మాకు వదిలిపెట్టకుండా చెప్పేవాడు అనమాట. మంచి గురువు దొరికాడు. అది గురువు ఆయన, అందుకే శత్రువు అంటున్నాం మేము, ప్రియమైన శత్రువు మా మాస్టర్. ఓకే, థియేటర్ పరంగా ఇటు మీరు అనుకున్న రూట్కి వచ్చేసారు, థియేటర్లో రాణిస్తున్నారు, అట్లాగే దాంట్లో టీచింగ్ కూడా చేస్తున్నారు. సో థియేటర్ పరంగా మీకు అందులో మీకు వచ్చినటువంటి ప్రధాన పాత్రలో ఏవైనా డైలాగ్స్ అంటే ఏదైనా మీరు ఇప్పటి వరకు ప్రదర్శన చేసినటువంటి నాటకాలలో? చీమ కొట్టిన నాటకంలో వచ్చేసి నాగభూషణం పాత్ర ఉంటుంది. నాగభూషణం పాత్ర ఏంటంటే ఫెరోషియస్, తను హీరోయిన్ని ట్రాప్ చేయడము, ఆ అమ్మాయి పైన ఆ అమ్మాయిని వేధించడం లాంటి క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ అది. రేయ్, నా పేరు నాగభూషణం. నాగభూషణం అంటే తెలుసా? నాగుంబాము. ఎస్, నాగుంబాంకు విషం ఎలా ఉంటుందో నా బాడీ అంతా కూడా అలాగే విషంతో నిండిపోయి ఉంటుంది. పద్మ, పద్మ, ఏయ్ పద్మ, నన్ను చూస్తే కోపం వస్తుందా? నేను మాట్లాడుతుంటే వెటకారంగా ఉందా? వద్దు పద్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను పద్మ, చెప్పలేకపోతున్నాను, కానీ నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం చచ్చిపోతాను పద్మ. ప్లీజ్ ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా? చాలు, ఒక్కసారి చెప్పు పద్మ. చెప్పవా? చెప్పొచ్చు కదా పద్మ. నేనేం తప్పు చేశాను పద్మ? నేను ప్రేమించడమే తప్ప? ప్రేమించడం తప్ప పద్మ? చెప్పు పద్మ. ఏయ్ చెప్పవే, ప్రేమించానని చెప్పు. చెప్పకపోతే చచ్చిపోతావు. నాకు దక్కది ఈ లోకంలో ఎవ్వడికి దక్కినా నేను సహించను. అర్థమైందా? నీ బావెవడో వస్తాడంటున్నావు కదా, నీ బావని నరకానికి పంపిస్తాను, నీకు నరకాన్ని ఇక్కడే చూపిస్తాను. ఎస్, నాగభూషణం. నాగభూషణం, దాన్ని చూసుకోరా. ఇది బాగుంది. ఇది ఫస్ట్ చేసిన నాటకంలోని కొన్ని డైలాగ్స్. ఇది గుర్తుంది, ఇంకా చాలా ఉన్నాయి రకరకాల. అందులో కొన్ని నవ్వొచ్చేలా ఉంటాయి వీడు వేసే క్యారెక్టర్కైనా కానీ, ఆంగికం కానీ, డైలాగ్ డిక్షన్ కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. ఇంకోటి తర్వాత 2007లో శాపగ్రస్తులు చేసాం. మా యూనివర్సిటీ పిల్లల, మెయిన్గా ఇప్పుడున్న భాష తెలుగు యూనివర్సిటీ, మేమందరం కలిసి చేసాము. 2007 అది నిజామాబాద్లో నంది నాటకోత్సవాలకి. అది బెస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు మన మల్లేష్ బల్లాస్ట్ ఉండి కదా, అన్నయ్య విలన్గా చేశాడు.
నాది మెయిన్ లీడు, మేము 5 ఉంటాం అందులో. హిజ్రాస్ పైన అనమాట, ఒక డిఫరెంట్ సబ్జెక్టు, తర్వాత ఒక యూనిక్ సబ్జెక్ట్ అనమాట అది. అది కూడా దేశం మొత్తం సంచలనం మేము చేసిన నాటకం అది, శాపగ్రస్తులు. అంటే మేము రూరల్లో ఉండి చేస్తాం, మేము రీజనల్గా మన తెలుగులో ఉండి మన తెలుగు రాష్ట్రాల్లో కలిసి చేసాం అంతేగాని. కాకపోతే ఏంటంటే ఈవెన్ ఇండియా మొత్తంలో కూడా ఆ సబ్జెక్ట్ వెళ్ళిపోయింది. చాలామంది దాన్ని వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చుకొని చేసుకున్నారు. పాషా తను డైరెక్షను, స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా మెయిన్ బేస్ అంతా తనే రాసుకున్నాడు పాపం. మంచి రైటర్ పాషాకి 7 మంచి నంది అవార్డులు వచ్చాయి తనకి. తర్వాత తను నెక్స్ట్ కూడా ఖమ్మంలోనే ఎక్కడో తనకి మంచి నంది అవార్డ్స్ వచ్చాయి. గాయత్రి డాటర్ ఆఫ్ బషీర్, దానికి కూడా మంచి ప్లే వచ్చింది. అందులో మేము చేసాం. అయితే ఇంప్రవైజేషన్లో ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ఫెసిలిటీ. తర్వాత ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇచ్చాడు పాషా. వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ యాక్టర్, అన్నీ ఉన్నాయి తన లోపల. ఒక రైటర్గా తను మాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. ఏదైనా మంచి మంచి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి పాషా ఇక్కడ వాడుకుందామంటే అంటుండేది. బేస్ తనే రాసింది తనే, అయినా ఏదైనా ఇంప్రవైజేషన్కి అవకాశం బాగా ఇచ్చేవాడు అనమాట. ఆ రకంగా ఆ ప్లే ఫుల్ పాపులరైజ్డ్. అది 2007లో మాకు బంగారు నంది, మళ్ళీ బెస్ట్ నంది అవార్డు వచ్చింది మాకు. 6 నందులు అప్పుడు, 7 అప్పుడు కూడా 7 నందులు బహుశా. అదే నంది నాటకం అయిన తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళది పరుచూరి రఘుబాబు జాతీయ నాటకోత్సవాలు జరుగుతాయి. అందులో నేను బెస్ట్ యాక్టర్ తీసుకున్నా, దేవి క్యారెక్టర్, అదే శాపగ్రస్తుల నాటకానికి బెస్ట్ యాక్టర్ నేను ఇక్కడ రవీంద్ర భారతిలో తీసుకున్నాను. తర్వాత దానికి వేరే దగ్గర మద్రాస్ తెలుగు అకాడమీలో అక్కడ అవార్డ్స్, తర్వాత లలిత కళా పరిషత్తు వాళ్ళు పాలకొల్లో అక్కడ అవార్డ్స్, ఎక్కడికి వెళ్ళిన అవార్డ్స్. శాపగ్రస్తుల నాటకం పడిందంటే కంపల్సరీ బెస్ట్ యాక్టర్స్ బెస్ట్ మాకు రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాటకాలు వేస్తుంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, వింటూ ఉన్నాం. 2004లోనే ఆ సమయంలోనే మీరు విజయవాడలో మన తెలంగాణ రిలేటెడ్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి నాటకం వేసి, అంటే మన భాష పరంగా కానీ మన డైలాగ్స్ పరంగా కానీ ఫ్రమ్ తెలంగాణ అనగానే ఏదో ఒక ఎటకారంగా ఇట్లాంటివి కూడా ఫేస్ చేశారని విన్నాను. సో అట్లాంటి సందర్భాలలో మీరు ఎలా దాన్ని పాజిటివ్గా తీసుకునేవారు, ఏమనుకునేవారు? ఇది ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఇది. అంటే విజయవాడలో ఏం జరగలేదు కానీ అక్కడ అందరం అంటే నంది నాటకోత్సవాలకు వెళ్ళొచ్చాము, అయిపోయింది. అంటే ఇది నేను బిఫోర్, అంటే నేను థియేటర్కి రావడానికి ముందు జరిగినాయి అనమాట. అంటే థియేటర్ చదువుకునే ఎప్పుడు జరుగుతున్నవి కొన్ని. ముఖ్యంగా ఏంటంటే మనకు తెలంగాణ ప్రాంతం నుంచి నటులకి నిరాదరణ ఒకటి. అంటే వీళ్ళ భాష పరంగా కావచ్చు, వీళ్ళ యాస పరంగా కావచ్చు, లేదా వీళ్ళ సంథింగ్ వాట్ ఎవర్, మొత్తానికైతే వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి రాదు అనే దృక్పథం వాళ్ళకు అక్కడి ప్రాంతీయులకు ఉంది. దాన్ని మనం తీసేయడానికి ఏం లేదు. అలా అని చెప్పేసి మనము పాయింట్అవుట్ చేయట్లేదు. సందర్భం వచ్చిందనుక చెప్తున్నాను నేను. అలా అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళే, అది కూడా మెచ్చుకోవాలి. అంటే లేదు అంటే వీళ్ళకి తెలియదు అన్నంత వరకు ఒకటి, తెలిసింది అన్న తర్వాత ఆటోమేటిక్ అవకాశాలు ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే అది జరిగిందంటే నాకు జరిగిన అనుభవాలు సరే అది నా బ్యాడ్ లక్ అనుకోవచ్చు, తర్వాత నాకు జరిగిన గుడ్ థింగ్స్ కూడా వాళ్ళ వల్లే జరిగాయి, వాళ్ళే నాకు అవకాశాలు ఇచ్చారు, ఇప్పటికి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ అప్పుడు జరిగింది ఏంటంటే నా భాష ఇంత సవ్యంగా ఉండేది కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను బేసిక్గా విలేజ్లో చదువుకున్నాను, విలేజ్లో ఉన్నాను, విలేజ్ వాతావరణానికి అలవాటు పడ్డవాను. తెలంగాణ విలేజ్ అది కూడా. మనకి ఏవైనా అచ్చిందా పోయిందా అత్తుందా పోతుందా ఇవే ఉంటాయి మనకి, అంతే కదా. అది బేస్గా మనకు ఉండేది. అది మన భాష పట్ల కానీ మనకు ఉన్నటువంటి ప్రాంతం పట్ల కానీ, అంటే మనకి ఏ ప్రాంతీయుడైనా సరే, ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర స్లాంగ్ వస్తుంది, తెలంగాణ వాడైతే తెలంగాణ స్లాంగ్ వస్తుంది. బేస్గా ఫండమెంటల్గా మన బ్లడ్లో జీర్ణమైపోయింది. ఒకేసారి సమాజంలోకి రాగానే అది మారదు. మార్చుకోవాలి అన్న దృక్పథం ఉంటేనే మారుతుంది కదా. నాకు ఇలాంటి చీత్కారాలు లేదా ఇలాంటి అవమానాలు జరిగాయి. నీకు మాట్లాడరాదు, మీ తెలంగాణలోకి ఏం రాదు, తెలంగాణలో భాషని సకారాదు, తెలుగు నేర్చుకోనరా మీరు, మీకు ఏమొచ్చురా అని చెప్పి, మీకు పద్యాలు వచ్చా, పద్యం పాడరాదు, పద్యాల్లో ఉచ్చారణ వచ్చా, రాదు అంటే రాదు, నేర్చుకోలేదు, తెలియదు కనుక రాదు, తెలుసుకున్న తర్వాత ఎందుకు రాదు? ఇదే డిస్కషన్ నేను తిరుమల శ్రీనివాసాచారి గారితో కూర్చొని మాట్లాడాను. సార్ ఇట్లా ఎంత వ్యతిరేక భావన ఎందుకు ఉంది, మనం కూడా తెలుగు వాళ్ళమే కదా, తెలంగాణ వాడు తెలుగువాడు కాదా అంటే ఆయన చెప్పారు, ఇప్పుడు నేను సాహిత్యం నేర్చుకున్నాను, రాశాను, నా బుక్స్ ప్రింట్ అయ్యాయి, అందరూ చదువుతున్నారు, బాగానే ఉంది కదా, ఆ వ్యతిరేకత వాళ్ళకు ఉండొచ్చు, కానీ నీ లోపల ఉన్న పొరపాట్లను కూడా ముందు నువ్వు సరిదిద్దుకో. నా పొరపాటు ఏంటి సార్, నా జీవం అది, పొరపాటు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో అది పొరపాటు, నువ్వు చేసే తప్పు, నీది తప్పు, నీ స్లాంగ్ తప్పు, వాళ్ళ స్లాంగ్లోకి మారు, వాళ్ళ ముక్కు మీద వాళ్ళే ఏలేసుకునేలాగా చెయ్యి, నీకు ఆ సత్తా ఉంది కదా, నువ్వు ఎదగాలనుకుంటున్నావు కదా, నీ ప్రయాణంలో నీ నడకలో ఇదొక భాగం మార్చి చూయించు అన్నారు ఆయన. భాష ఎప్పుడు శిష్ట సాహిత్యం వాడు, చదువు,
నీ భాషను మార్చుకో, స్లాంగ్ మార్చుకో, నేర్చుకో. రాని ఇంగ్లీష్ నేర్చుకుంటూ నువ్వు వచ్చిన తెలుగు నువ్వు మాట్లాడడంలో మార్పు తెచ్చుకోలేవా? ఎస్. అందుకనే థియేటర్కి వచ్చిన తర్వాత డిక్షన్స్ నేర్చుకున్నాను. ఒక ఆంధ్రాలో పట్నే ఒక ప్రకాశం వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒక విజయవాడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒక ఈస్ట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒక వెస్ట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వైజాగ్ దాటిన తర్వాత శ్రీకాకుళం వాళ్ళు ఎలా మాట్లాడతారు. మన తెలంగాణ అంటే మనం ఎక్కడ మాట్లాడినా ఒకే రకంగా ఉంటుందా? లేదు. వరంగల్లో ఓ రకంగా ఉంటుంది, కరీంనగర్లో ఓ రకంగా ఉంటుంది, నిజామాబాద్లో ఓ రకంగా ఉంటుంది, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు ఓ రకంగా ఉంటుంది, సిద్దిపేట నుంచి జైరాబాద్ వైపు ఓ రకంగా ఉంటుంది. అంటే ప్రతి జిల్లాకి ప్రతి బార్డర్స్లో మాండలికాలు మారుతూ ఉంటాయి. మాండలికం బేస్గా ఒకటి ఉన్నా దాంట్లో చిన్న చిన్న యాక్సెంట్స్ తర్వాత అవన్నీ మారిపోతుంటాయి. అట్లాగే మనకు ఉన్నటువంటి అప్పుడున్న 23 జిల్లాల్లో ఉన్నది కాదు. కాకపోతే ఒక డిఫరెంట్గా ఏంటంటే ఆంధ్రాకి వెళ్తే మనం ఇలా మాట్లాడాలి, తెలంగాణలో ఉంటే ఇలా మాట్లాడాలి, రాయలసీమలో ఉంటే ఇలా మాట్లాడాలి. ఇవన్నీ డిక్షన్స్ నేర్చుకున్నాం మేమే. నేను ఒక్కనే కాదు, నాతో పాటు కొంతమంది మేము కావాలని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా సపోర్టింగ్. ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు, రాయలసీమ ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరినీ కలగలుపుకొని ఆ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకున్నాం. ముఖ్యంగా అందరు చేసుకోలేదు. అందుకని చెప్పేసి యాక్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. బాబు నీకు రాయలసీమలో మాట్లాడగలవా? సార్ నాకు రాదు, తెలంగాణలో మాట్లాడతా. అయిపోయింది, నీకు వచ్చే క్యారెక్టర్ దొబ్బేసింది కదా. ఆ ఛాన్స్ వేరే వాడికి కిందకి ఇవ్వాలి. నేర్చుకొని రెడీ ఉందాము, అట్లీస్ట్ వాడు మేనేజ్ చేసుకుంటాడు. రాయలసీమ ఆంధ్రాలో మాట్లాడతాము, కొద్దిగా గొప్ప ఉంటే పర్లేదులే మేనేజ్ చేయొచ్చు అంటాడు వాడే, నచ్చినవంటే మన నటన బాగుందంటే. సో అసలే రాదంటే అవకాశమే పోతుంది మనకి. ఎంతసేపు మనం ఉన్న భాషలో పడినే మనం ఉన్న మాండలికంలో మాట్లాడలేం కదా. సో మనం ఏంటో చూపించాలంటే మనకు అన్నీ రావాలి. అన్నీ రాకుండా కొన్నైనా మనం మెప్పించగలగాలి. అందుకే ఆ డిక్షన్స్ కూడా నేర్చుకున్నాను అనమాట. సో ఎవరైతే వాళ్ళు నన్ను కించపరిచినట్టుగా, నన్ను అవహేళన చేసినట్టుగా, ఎవరైతే నన్ను వ్యతిరేకించిన వాళ్లకు బుద్ధి వచ్చేలాగా, నిజంగా అంటున్నా, బుద్ధి వచ్చేలాగానే నేను ఏ ప్రాంతం నుంచి నన్ను కించపరిచినట్టుగా మాట్లాడారో అదే ప్రాంతానికి నేను రాజమండ్రిలో 2014లో జ్యూరీ మెంబర్కి వెళ్ళాను నంది నాటకోత్సవాలకి. వాళ్ళే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి నాకు ఇన్విటేషన్ ఇచ్చి జ్యూరీ మెంబర్గా ఉండాలి మీరు నందికి అని చెప్పి. దట్ ఈజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. అంటే ఎక్కడైతే మనకు స్థానమే లేదు, అసలు నటించడానికి అవకాశం లేని దగ్గర నటించే వాళ్ళని చూసి జడ్జి చేసే అవకాశం వచ్చింది నాకు. అది అచీవ్మెంట్. అది అంటే నాకు గర్వం కాదు, అహంభావం కాదు, ఆత్మాభిమానంతో చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నామో ఎక్కడ అక్కడే సాధించుకున్నాం మనం అసలు. అది అంటే సాధించుకోవడంలో నా గొప్ప అని కాదు, నాకు ఇచ్చిన ఆల్రెడీ అవకాశం ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అక్కడ. అప్పుడు కూడా ప్రాంతీయతను లేకపోతే ఇంకోటి ఏదైనా చూపించేసి పక్కన పెడితే పెట్టొచ్చు. అలా కాదు, అక్కడ ఉన్న వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, కనుక వాళ్ళు గొప్పవాళ్ళు. నేను గొప్పవానని కాదు, నాకు అవకాశం ఇవ్వడం వల్ల నేను గొప్పవనయ్యాను. అదే ఎవరికి సబ్జెక్ట్ తెలుసు అని వాళ్ళు కరెక్ట్గా చూస్ చేశారు, ఇచ్చిన వాళ్ళు వాళ్ళే. అండి లక్ష్మీకిరణ్ గారు, ఇప్పుడు ఏంటంటే థియేటర్ పరంగా ఇప్పుడు ఓకే, తర్వాత మీరు టీవీ రంగానికి ఎలా వచ్చారు, ఎవరు అవకాశం ఇచ్చారు, అసలు అటు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? టీవీ రంగానికి వచ్చేసరికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే సుబ్బరాయ శర్మ గారు. మేము నాటకాలు వేయడము, తర్వాత సార్ నాటకాలు వేయడము రంగస్థలం పైన ఇక్కడ రవీంద్ర భారతిలో మా నాటకాలని వాళ్ళు చూడడానికి వచ్చేవాళ్ళు. తనికెళ్ళ భరణి గారు, సుబ్బరాయ శర్మ గారు, తర్వాత పార్థసారథి గారు, తర్వాత తల్లావజుల సుందరం గారు, వీళ్ళందరూ చూసేవారు మా నాటకాలని. చూసి ఎస్వీబీసీలో సార్ ఒక సీరియల్ ఏదో తీస్తున్నారు అప్పుడు, విష్ణువర్ధనుడి కథ అని చెప్పేసి. దానికి నన్ను సారు రమ్మని చెప్పి పిలిచారు సుబ్బరాయ శర్మ గారు. ఆ సందర్భంలో నేను దాంట్లో హీరోగా మెయిన్ వాజ్పేయి గారు నేను ఇద్దరం కలిసి చేశాం మేము. ఆ రకంగా ఫస్ట్ నాకు టీవీ ఎంట్రీ అనేది అక్కడ దొరికింది ఫస్ట్ ముఖ్యంగా. అక్కడ నుండి ఎస్వీబీసీలో పట్టినే మళ్ళీ మహేష్ గారు అని చెప్పేసి శాంతి పిక్చర్స్ ఫేమస్, ఆదిత్య పిక్చర్స్ మహేష్ గారు నెల్లూరు ప్రొడ్యూసర్ తను, వాళ్ళు అవకాశం ఇచ్చారు. వాళ్ళు అవకాశం ఇచ్చిన దాంట్లో చక్రధారి, విప్రనారాయణ అండ్ అంబరీష, బబ్రువాహన, ఇవన్నీ సీరియల్స్ అన్నింటిలో హీరోగా చేస్తూ వచ్చాను అనమాట. కంప్లీట్గా ఒక 20-25 సీరియల్స్కి ఎస్వీబీసీలో మెయిన్గా. అందులో పాపులరైజ్ అయ్యి మంచి పేరు వచ్చింది. 2009లో విప్రనారాయణ, బంగారు నంది, మళ్ళీ గోల్డెన్ నంది తీసుకున్నాం అక్కడ కూడా. ఈ రకంగా మొత్తం 3 నందులు వచ్చాయి అప్పటికే మాకు, అంటే జ్యూరీతో కలిపితే 4 నందులు. టీవీకి వచ్చేసి విప్రనారాయణ ఆల్రెడీ అక్కినేని నాగేశ్వరరావు గారు చూసి బ్లెస్ చేశారు నన్ను. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప క్యారెక్టర్ అది. విప్రనారాయణ సినిమాలో ఆయన విప్రనారాయణగా చేశాడు. నేను చేసిన సీరియల్ తర్వాత తను చూసి చాలా అప్లాజ్ చేశారు. చాలా గొప్ప క్యారెక్టర్ రా, దాన్ని నిలబెట్టడం అప్పుడే నాకే ఛాలెంజింగ్ అయింది. అప్పుడు అన్నారు తను చాలా ఈజీతో చేసావు, బాగుందని చెప్పేసి తను బ్లెస్సింగ్స్ ఇచ్చారు చూసి.
ఈ వీడియో తీసుకెళ్ళి చూపించాను సార్కి, నాగేశ్వరరావు గారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అద్భుతంగా చేశారని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చారు. అట్లాంటి మహానుభావులు మనకున్న ఇప్పుడు మన సినీ రంగానికి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అసలు ఆద్యులు అనొచ్చు, ఓ రకంగా చెప్పాలంటే కళ్ళలాగా అని చెప్పుకుంటాం మనం. అందులో ఒక వ్యక్తి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే అంతకంటే గొప్ప అవార్డు ఏముంటుంది మనకి, దట్టు నంది అవార్డు రావడం అదొకటి. ఓకే, టీవీ రంగంలో ఎలాంటి వాటిల్లో అంటే సీరియల్స్ పరంగా కానీ? సీరియల్స్ పరంగా ఎస్వీబీసీ వరకు బాగుంది. తర్వాత సోషల్ వైపు వచ్చేస్తే మల్లెమాల ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది మల్లెమాల ప్రొడక్షన్స్. ఇప్పుడు జబర్దస్త్ వస్తుంది కదా, ఫస్ట్ నాకు స్టార్టింగ్ అదే అనమాట. తూర్పు వెళ్ళే రైలు సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ రాజు అని చెప్పేసి, అందులో ఒక లీడ్ క్యారెక్టర్ ఎండింగ్లో ఉంటుంది. చాలా ఒక 2-3 ట్రాక్లో ఒక ట్రాక్లో నాది లీడ్ క్యారెక్టర్, సాఫ్ట్ క్యారెక్టర్, వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. అంటే ఎవరైతే సమాజంతో వెలివేయబడ్డ ఒక వ్యక్తి చేత అన్యాయం అయిపోయిన ఒక అమ్మాయిని చేరదీసి తను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అనమాట. అంత ఒక ఉదాత్తమైన క్యారెక్టర్ అది. అలాంటి సబ్జెక్ట్లో అలాంటి దాంట్లో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది, మంచి పేరు వచ్చింది దాంతో. మల్లెమాల తర్వాత ఈటీవీ, ముఖ్యంగా ఈటీవీలో వచ్చేసి అంతఃపురం కావచ్చు, తర్వాత భార్యామణి కావచ్చు, తర్వాత చంద్రముఖి సీరియల్ ఆర్కా వాళ్ళది, ఆ సీరియల్స్ అట్లా చాలా కొన్ని గుర్తు రావట్లేదు, చాలా సీరియల్ చేశాను. మా టీవీలో వచ్చేసి సీతా మహాలక్ష్మి, అండ్ ఈటీవీలోనే నా పేరు మీనాక్షి, ఈటీవీ ప్లస్లో వచ్చేసి 3 Idiots, కెవ్వు కేక, కొంచెం ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. చాలా సీరియల్ చేశాను. అందులో చాలా పాపులారిటీ వచ్చింది ఏంటంటే చంద్రముఖి సీరియల్ ఒకటి, అంతఃపురం సీరియల్ ఒకటి. ఫస్ట్ అంతఃపురం ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంది నేను చేసింది. ఇప్పుడు తూర్పు వెళ్ళే రైలుకి వచ్చేసరికి ఏంటంటే వెరీ సాఫ్ట్, చూడగానే ఒక మంచి ఉన్నత భావాలు గల వ్యక్తి అన్నట్టుండే క్యారెక్టర్ అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఇటు మీరు నాటక రంగంగా ఉన్నారు, తర్వాత టీవీ రంగం, సీరియల్ రంగం, ఇంకా సినిమా కూడా ఉంది, దాని గురించి మాట్లాడుకునే ముందు ఏంటంటే నాటక రంగానికి ఇటు సీరియల్, టీవీ రంగాలలో వేరియేషన్స్ అన్నారు. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అంటే తను సూట్ అవుతాడు, ఆ టైంలో మీ పరంగా వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడం కానీ మీరు క్యారెక్టరైజ్ చేయడం కానీ ఎలా ఉంటుంది? అది ఏదన్నా నాకు ఒక్కసారి దాని గురించి. కంప్లీట్గా నాటక రంగం సపరేట్గా, టీవీ రంగం సపరేట్గా, సినిమా రంగం సపరేట్గా లేదు. ఒక సినిమా రంగం సపరేట్ అని చెప్పొచ్చు ఓ రకంగా, కానీ నాటకాలకి సినిమా టీవీలకి కొంచెం దగ్గర అనుబంధం ఉంది మన దగ్గర. ఎందుకంటే ఇక్కడ చేసే నటినట్లు అక్కడ చేయడము, అక్కడ చేసే నటినట్లు ఇక్కడ ఉండడము. దానివల్ల ఏంటంటే ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు, సపోజ్ మన టీవీ సీరియల్ కావాలబ్బా, ఒక క్యారెక్టర్ కావాలి అంటే సపోజ్ తెలిసిన వాళ్ళు ఈ కుర్రాడు ఉన్నాడు బాగానే ఉంటాడు, లక్ష్మీకిరణ్ ఉన్నాడు, తను చేస్తాడంటే తను తెలుసా అంటే నాటకాలు చేస్తాడు, నాటకాలు అయితే సరే ఒకసారి రమ్మను, ఈ రకంగా పరిచయాలన్నమాట. ఇలా రావడం వల్ల ఫస్ట్ ఒకసారి మనం సక్సెస్ అయ్యాము. సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ లిస్ట్లో పడిపోతాం మనం. మళ్ళీ దగ్గర మన జర్నీ ఏంటంటే ఒక దగ్గర నుంచి అక్కడ 10 మంది చూస్తారు మనల్ని, అక్కడ ఒక టెక్నీషియన్, ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, ఒక అసోసియేట్ డైరెక్టర్, ఇంకో కో డైరెక్టర్, వీళ్ళు చూస్తారు. వీళ్ళు 10 మంది 10 దిక్కులు పనిచేయడానికి వెళ్తారు. ఆ వెళ్ళడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా చైన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఏదైనా అవకాశం ఉందంటే ఆటోమేటిక్గా ఈ లింక్తో వాడు పలానా వ్యక్తిని నేను పలానా స్టేజ్ దగ్గర పలానా అంతే. ఇప్పుడు నేను తెలిస్తే నాకు డైరెక్ట్గా, లేదా మీ ద్వారా పరిచయం అయితే మీకు ఫోన్ చేసి సతీష్ గారు ఆ రోజు లక్ష్మీకిరణ్ కలిసారు కదా, ఒకసారి నెంబర్ ఇవ్వరా, ఒకసారి లేదా చెప్పరా, నన్ను కలవమని చెప్పండి. ఈ రకంగా లింక్స్ ఉంటాయి కదా. అంటే అవకాశం అనేది మనకు రావాలనుకుంటే ఏదో రకంగా వస్తుంది, మిస్ చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. కిరణ్ గారు, ఇప్పుడు చాలా సీరియల్స్లలో చేశారు, అట్లాగే కొన్నిటికి యాడ్స్కి సంబంధించి ఛానల్స్లలో మీరు కోఆర్డినేటర్గా, డైరెక్టర్గా కూడా, రైటర్గా కూడా చేశారు. వాటికి మంచి పేరు కూడా వచ్చింది, మంచి ప్రశంసా పత్రాలు కూడా అందుకున్నారు. వెంకయ్య నాయుడు గారి ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు. ఇంకా చాలా యాడ్స్కి సంబంధించి డైరెక్టర్గా ఇట్లా కోఆర్డినేటర్గా కూడా వర్తించారు. దాని గురించి అంటే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారిది అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అది మన స్వచ్ఛ భారత్. బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు అది కాంటెస్ట్ పెట్టారు కదా, షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పెడితే అందులో అప్లై చేశాను. అంటే షార్ట్ ఫిలిం తీసాను నేనే, స్క్రిప్ట్ రాసి డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాదే బ్యానర్లో చేసామన్నమాట. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత అందరికీ ప్రశంసా పత్రాలు వచ్చాయి వెంకయ్య నాయుడు గారి ద్వారా, నాకు కూడా వచ్చింది అందులో. అంటే ఎవరైతే బెస్ట్ సెలెక్షన్స్ ఉన్నాయో అందులో మన త్రూఅవుట్ మన ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ అనుకోండి ఇప్పుడు ప్రజెంట్, అంటే 2 స్టేట్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్కి వచ్చాయి. అందులో నేను ఒకరిని అనమాట. అది గొప్ప అచీవ్మెంట్, ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్, దట్టు కల్చరల్ డిపార్ట్మెంట్ యొక్క సర్టిఫికేట్, అది మనకు అచీవ్మెంట్ అది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, లక్షల షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళాయి అక్కడికి, ఏవి సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అయిన వాటిలో పాపులరైజ్గా తీసుకునేవి ఏంటంటే ఒక 100 అట్లా తీసుకున్నారు.
ఆ 100లో మనది కూడా ఉండడం, మనకు కూడా అక్కడి నుంచి సర్టిఫికేట్ రావడము. తర్వాత మమ్మల్ని ఆల్రెడీ ఇక్కడ కేటీఆర్ గారు సార్ కూడా మమ్మల్ని పిలిపించారు, మన మినిస్టర్ గారు పిలిపించి ఇక్కడ మన హైటెక్స్లో మీటింగ్ పెట్టి మళ్ళీ అక్కడ మమ్మల్ని మాకు అందరికి అప్రిషియేషన్ ఇచ్చారు సార్ కూడా అక్కడ. అది ఒక అచీవ్మెంట్ అనమాట. మన స్టేట్ నుంచి మనము తెలుగులో దట్టు మనం చేసిన సబ్జెక్ట్ కూడా మనము తెలుగులోనే చేశాను నేను. తెలుగులో చేసి కింద మనం సబ్ టైటిల్స్ వేసి ఇంగ్లీష్ కంపల్సరీ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాక తెలుగులో చేసాం. మన రీజనల్ లాంగ్వేజ్లో చేసామన్నమాట. ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో చేయొచ్చు. రీజనల్లో చేసాము, మంచి పేరు వచ్చింది కనుక సార్ మమ్మల్ని అప్లై చేశారు చాలా. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, తర్వాత మన మిగతా మినిస్టర్స్ కూడా ఉన్నారు అక్కడ. అదొక అచీవ్మెంట్ అనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కమర్షియల్ యాడ్స్ వచ్చేసి మెయిన్గా మన వరంగల్ డైరెక్టరు సంజయ్ గారు, ఆయన జబర్దస్త్కి ఢీకి ఫస్ట్ రైటర్, మంచి డైరెక్టర్, వెరీ స్కిల్ పర్సన్, తను వెరీ సాఫ్ట్. ఆయనకి ఫస్ట్ తను ఓసారి యాడ్ కోసం అని చెప్పేసి ఆర్టిస్టులను వెతుక్కున్న సందర్భం లోపల ఒక టీవీ ఆఫీస్లో నా ఫోటోలు చూశారు ఆయన. నా ఫోటోలు చూసి ఆయనకు బాగా నచ్చి నాకు కాల్ చేశారు, సార్ మీరు ఆర్టిస్టా మీరు అంటే, అవునండి అంటే, లేదు ఒక యాడ్ ఉందండి మీరు చెయ్యాలి అన్నారు. అంటే మీరు ఎలా ఉన్నారు ప్రజెంట్ అంటే, సార్ మన నా పొజిషన్ నేను కలుసుకోలేని పరిస్థితి, తను ఎక్కడో ఉన్నారు, నేను విలేజ్కి వెళ్ళాను, విలేజ్లో ఉన్నాను, మీరు రాగలరా అంటే, లేదు సార్ ఈరోజు నా టీవీ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది చూడండి, నన్ను మీరు ఈ ఎపిసోడ్లో చూడండి, ప్రజెంట్ ఎలా ఉన్నానో సేమ్ సినిమా సీరియల్ ఎలా ఉన్నానో ఇప్పుడు అట్లాగే ఉన్నాను సార్ చూడండి అన్నాను. ఆ రోజు ఈవినింగ్ తూర్పు వెళ్ళే రైలు సంథింగ్ ఏదో సీరియల్ వస్తే సీరియల్లో నన్ను చూశారు, చూసి పర్ఫెక్ట్గా ఉంది బాగున్నారని చెప్పేసి, సార్ ఒక యాడ్ ఉంది సువర్ణ భూమి యాడ్, విశ్వనాథ్ గారితో బాలసుబ్రహ్మణ్యం గారితో యాడ్ ఉంది సార్ మీరు చెయ్యాలి, అందులో ఒక క్యారెక్టర్ విశ్వనాథ్ గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి కొడుకు క్యారెక్టర్ ఒకటి ఉంది చెయ్యాలి అంటే, షూర్ మంచి, అసలు బాలుగారిని చూడడమే గొప్ప అనుకుంటే అసలు బాలుగారి పక్కన నటించడం, అందులో కొడుకు క్యారెక్టరు విశ్వనాథ్ గారితో ఓ రకంగా వాళ్ళిద్దరూ వియ్యంపులు అవుతే వాళ్ళ అమ్మాయి ఈయన అబ్బాయి లాగా అనమాట. పెద్ద స్టోరీ ఏముండదు, కాకపోతే ఆ కంపోజింగ్లో అలా చూపిస్తారనమాట వాళ్ళు. అట్లాంటి అవకాశము వచ్చింది. అది వైజాగ్లో షూటు. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సువర్ణభూమి, అక్కడ సువర్ణభూమి వైజాగ్ వెంచర్ కోసం వైజాగ్లోనే సెట్ వేశారు. అక్కడే బ్రహ్మాండంగా షూటింగ్ జరిగింది. బాలు గారితో విశ్వనాథ్ గారితో ఫోటోలు మాట్లాడాలు, అసలు గొప్ప అవకాశం అనమాట. అక్కడ నుంచి సంజయ్ గారితో నాకు ర్యాప్ బాగా కనెక్ట్ అయ్యింది అనమాట, బాగా పరిచయం అయింది. దాని తర్వాత మంచి, మీకు తెలుసు పాపులర్ యాడ్ ఇది, పంపు కాదు పాతాళ గంగ, ఫాల్కన్ యాడ్ ఉంది కదా, ఫాల్కన్ పంప్స్ ఉంది కదా రంగనాథ్ గారితో, అది మెయిన్ చేసింది. అది సంజయ్ గారు చాలా పాపులర్ అది. తర్వాత నంద్యాల నంది పైపులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ సీడ్స్ మనో గారితో చేసాము, శ్రీరామ సీడ్స్ నాగబాబు గారితో చేసాము. దానికి స్క్రిప్ట్ వర్క్లో కానీ, తర్వాత నేను వన్ టైప్ ఆఫ్ దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆర్టిస్ట్. సంజయ్ గారు నాకు ఈజ్ ద బెస్ట్, ఒక బ్రదర్ లాగా అయిపోయారనమాట అప్పటి నుండి. అసలు ఏ యాడ్ ఉన్నా కంపల్సరీ నన్ను తీసుకుంటారు. సపోజ్ నా క్యారెక్టర్ లేకపోయినా నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటారు, అసోసియేట్ డైరెక్టర్గా నేను ఉంటాను. ఒక్కోసారి మొత్తం మెయిన్గా అక్కడ సాయి అని తను కంప్లీట్ తను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత కో డైరెక్టర్గా తను ఉంటే, నేను కో డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా మొత్తం వర్క్ చూసుకుంటాం మొత్తానికి. మెయిన్ లేని వర్క్ కాదు ఓ రకంగా. ఆ రకంగా వాళ్ళ దగ్గరే ఈ ఫాల్కన్ యాడ్ కానీ, ఫాల్కన్ పంప్స్ కానీ, తర్వాత నంద్యాల నంది పైపులు కానీ, తర్వాత జేఎస్ఆర్ సన్ సిటీ ఇప్పుడు ఆల్రెడీ టీవీలో చాలా పాపులర్, మనో గారు చేస్తున్నారు, ఇప్పుడు మనో గారు వస్తున్న యాడ్, అది మెయిన్ చేసిందే. జాదు పత్తి విత్తనాలు రాజీవ్ కనకాల గారితో, మనో గారితో, కావేరీ సీడ్స్, రకరకాల యాడ్స్ అనమాట. ఏవైనా పైప్స్ కానీ, అంటే కమర్షియల్ యాడ్స్ ఏమున్నా కానీ మెయిన్గా అగ్రికల్చర్ సంబంధించినవి, తర్వాత ఈ వాటర్ సోర్సెస్ సంబంధించినవి, సీడ్స్ సంబంధించినవి, ఇవి చాలా పాపులర్. సంజయ్ గారు చాలా ఫేమస్. దాంట్లో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కో డైరెక్టర్గా, తర్వాత ఆర్టిస్ట్గా కంపల్సరీ అనమాట. అది అయితే అది లేకుంటే ఇది లేకుంటే రెండు, అట్లా చాలా బాగా పాపులర్ అయ్యాము. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత నేను కూడా చిన్నవి లోకల్ కొన్ని యాడ్స్ కూడా డైరెక్షన్ చేశాను నేను. అంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్లే అది కూడా. అంటే చిన్నవి కావాలి, లోకల్లో చేస్తుంటారు కదా మన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంటాం మనం కూడా. పెద్దగా యాడ్ ఏజెన్సీలకి వెళ్ళి వాళ్ళు చేసుకునే స్తోమత వాళ్ళకు ఉండదు. సరే మనకున్న విద్య కదా చేసి పెడదామని చెప్పేసి నేను కూడా లోకల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే అన్ని రంగాలు కవర్ అవుతున్నాయి. ఇక మనకి మెయిన్గా అంటే అసలు నాటక రంగం, సీరియల్ రంగం, ఇటు వన్ ఆఫ్ ది డైరెక్షన్ రంగం ఒక పక్కకు పెడితే సినిమా రంగం చాలామందికి అసలు ఇక ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంటే ఎవరైనా కూడా దానికోసం ఆరాటపడని వ్యక్తి ఉండడు. ఎందుకంటే ఎంతోమందికి మార్పు తీసుకొచ్చేది సినిమా రంగం. ఒక సినిమా చూశారంటే ఎంతోమందికి అది మంచి కావచ్చు, చెడు పరంగా కూడా కొన్ని సందర్భాలలో కావచ్చు, మార్పుకి మూలం అని చెప్పొచ్చు. సో ఆ సినిమా రంగానికి వెళ్ళాలని ఎలా అనిపించింది, అక్కడ అవకాశం ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు?
సినిమా రంగం రావడం అనేది ఫస్ట్ అంటే ఈ నాటకాలు టీవీ కంటే ముందు కూడా మనకు సినిమానే మన టార్గెటే అది. మనం అచీవ్ అవ్వాల్సిన ప్లేస్ అది. తర్వాత మన గమ్యానికి ఒక గమ్యస్థానం అదే అనుకున్నాం. ముఖ్యంగా చిన్నప్పటి నుండి అదే పిచ్చి, సినిమాలు సినిమాలు సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు ముఖ్యంగా చెప్పాలంటే, అంతకుముందు అంటే ఎన్టీఆర్ గారి సినిమాలు, అందులో ఫైట్లు డాన్సులు, చిరంజీవి గారి ఫైట్లు డాన్సులు చాలా ఇన్స్పైర్ చేశాయి ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ చిరంజీవి గారు వాళ్ళే ఉంటారు మెయిన్గా. అయితే అక్కడనే మనకు బీజం పడింది. చిన్నప్పుడు చూసిన టీవీలో సినిమాలు, ఆ సినిమా నుంచి నటుడవ్వాలన్న కోరిక, ఆ కుతూహలము, ఎట్లా వెళ్ళాలి తెలియదు, ఎక్కడో అగాధంలో మనం ఉన్నాము, అంతరిక్షంలో సినిమా పరిశ్రమ ఉంది, మనం వెళ్ళగలమా, రీచ్ అవ్వగలమా అనే దాని గురించి ఆ పద్ధతిలోనే ముందు 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 ఒక్కొక్క దారి చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. నాటకం నుండి సీరియల్స్. నాటకం చేసినప్పుడే నాకు సినిమాకి బీజం పడింది. అది ఏంటంటే శాపగ్రస్తుల్లో బెస్ట్ యాక్టర్, నేను చేసిన నాటకం బెస్ట్ యాక్టర్ తీసుకున్నాను. ఆ తీసుకున్నప్పుడు నాటకం చూశారు ఎవరు అంటే మన అల్లరి రవిబాబు గారు, డైరెక్టర్. అల్లరి రవిబాబు గారు అక్కడే ఉన్నారు, చలపతి రావు వాళ్ళ అబ్బాయి. డైరెక్టర్, ఆర్టిస్ట్ తెలుసు కదా మీకు, విలన్, కామెడీ విలన్ బాగా చేస్తారు సారు. ఆయన మమ్మల్ని స్టేజ్ పైన చూశాడు, మా వర్క్ అంతా చూస్తారు, మా డ్రామా చూసారు, చూసి చాలా అప్లాజ్ చేశారు. చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ కో డైరెక్టర్కి మా నెంబర్స్ తీసుకోమన్నారు. మా నెంబర్ తీసుకోమని చెప్పేసి మమ్మల్ని కాంటాక్ట్ చేసేసి, సార్ రమ్మన్నారు మిమ్మల్ని అని చెప్పేసి. సారు అల్లరి రవిబాబు గారు మమ్మల్ని పిలవడం ఏంటి అని చెప్పేసి అనుకొని వెళ్తే, సార్ దగ్గర కూర్చుంటే, చూశాను మొన్న మీ ప్లే బాగా చేశారండి, మీ డైరెక్షన్, మీ యాక్షన్ బాగుంది, ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా మా దాంట్లో? చేస్తాను సార్ తప్పకుండా. అంటే నాకు నమ్మాలా వద్దా అసలు, ఏంటి ఇక్కడ నిజంగా ఇట్లా జరుగుతుందా? ఎందుకంటే మనం వెతకాలి, ఫోటోలు ఇవ్వాలి, ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదేది లేకుండా వచ్చిన తర్వాత నా మూడంతా, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా నాటకాల చుట్టే తిరుగుతుంది అక్కడ. నా గోల్ అదే సినిమాలే, కానీ ఇక్కడ టచ్ అయింది అని చెప్పేసి, సరే చేస్తాను సార్ అనగానే నెక్స్ట్ డేనే రమ్మని చెప్పారు అనసూయ మూవీకి. అనసూయ మూవీలో అంకితకి హస్బెండ్ క్యారెక్టర్ నేను చేసింది. ఫస్ట్ అంకిత చనిపోతుంది, అంకితని చంపేస్తారు. అంకితకి హస్బెండ్ క్యారెక్టర్. ఒక అంకిత లాంటి హీరోయిన్ పక్కన నేను భర్తలాగా చేస్తాను, అది కూడా తెలియదు. కాకపోతే నాకే ఆశ్చర్యం, అసలు మాకు తనకి నాకే కనెక్షన్ ఉండదు స్టోరీ పరంగా. అంకిత చనిపోవడం ఇంపార్టెంట్. తర్వాత నా బ్యాగ్ కట్ చేస్తే ఏంటంటే, నేను 2 సార్లు ఎంట్రీ ఉంటుంది నాది. ఫస్ట్ ఏంటంటే, ఆమె చనిపోయినప్పుడు ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ నేను ఉంటాను. నెక్స్ట్ తర్వాత కట్ చేస్తే భూమిక గారు ఒక్కొక్కరిని ఆ నేషనల్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంటుంది, దాని ఇంట్రాగేషన్లో నన్ను మళ్ళీ అంకిత, ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఎవరు చనిపోయారో వాళ్ళ భర్తని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నా దగ్గరికి రావడం. అప్పుడు మంచి క్లోజ్ టైట్ షాట్లో నేను నేషనల్ హాస్పిటల్లో జరిగే అన్యాయాల, అకృత్యాల గురించి నేను చెప్తుంటాను అనమాట. అది అక్కడ 2 సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయి, అది చాలా అప్లాజ్ చేస్తారు సార్. మళ్ళీ తర్వాత నేను సార్తో కాంటాక్ట్లో దూరం ఉన్నాను, కానీ మళ్ళీ రీసెంట్లీ ఇప్పుడు అదిగోలో చేశాను మళ్ళీ రవిబాబు గారితో. తనే సారే పిలిపించి మళ్ళీ చేయించుకున్నారు. మధ్యలో అమరావతి ఆ సినిమాలు చేశారు, కానీ నా బ్యాడ్ లక్, నేను వెళ్ళలేదు. వేరే థియేటర్ వర్క్స్ అవి ఉండి నేను వెళ్ళలేకపోయాను. కాకపోతే సార్తో మంచి రిలేషన్ ఉంది, మంచి తను ఆర్టిస్ట్లను రిసీవ్ చేసుకోవడం కానీ, అంత క్లోజ్గా ఉంటారు, అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారు. వెరీ స్ట్రిక్ట్ తను. అతని సినిమాలు అద్భుతంగా ఉంటాయి. నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. సబ్జెక్ట్ పరంగా వర్క్ విషయంలో వెరీ డెడికేటెడ్. బయటకు వచ్చారంటే వెరీ క్లోజ్, అంత బాగుంటారు. సో మళ్ళీ అదిగోల్లో చేశాను రీసెంట్లీ, అది ఇంకా రిలీజ్ అవ్వాల్సింది ఉంది. దాని తర్వాత మన ప్రేమరాజ్ గారు, ఆయన డైరెక్షన్లో నగరం నిద్రపోతున్న వేళ, అందులో చేశాము. దాని తర్వాత పిట్టగోడ చేశాను. పిట్టగోడ సంగారెడ్డి కుర్రోడు, తన డైరెక్టరు, తన పేరు అనుదీప్ డైరెక్షన్లో అది చేశాను. ఎవరు మన ఇప్పుడు ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు వాళ్ళ బ్యానర్లో మంచి పేరు వచ్చింది పిట్టగోడ సినిమాతో. తర్వాత బాబీ గారు డైరెక్టర్ పవర్లో చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేమంతా ఇదేరా ఒకటి, తర్వాత ప్రేమంతా సులువు కాదురా ఒకటి, ఇట్లా ఆల్మోస్ట్ చాలా సినిమాలలో సినిమాలు కవర్ చేశారు. ఎస్, 3 Idiots, తర్వాత ఇంటెలిజెంట్ ఇడియట్స్ బాగున్నాయి. ఇప్పుడు ఇంకా రన్నింగ్లో ఒక 2-3 సినిమాలనే, ఒక 2 హిందీ మూవీస్ కూడా చేస్తున్నాను. హిందీ కొంచెం మనకు అంటే మనం ఉంది తెలంగాణ ప్రాంతం, దట్టు నైజాం ఏరియా ఇక్కడ కనుక. సో హిందీ దక్కని హిందీ నేను బాగా మాట్లాడతాను, ఉర్దూ బ్రహ్మాండంగా మాట్లాడతాను. దాని పరంగా హిందీ గురించి అడగాలి, మర్చిపోయాను. ఏంటంటే మీరు MA తెలుగు చేశారు, అవును, మరి ఇంగ్లీష్ పైన హిందీ భాషల పైన మీరు హిందీ పైన, తర్వాత మన దక్కని హిందీ, ఉర్దూ పైన పట్టంటే నాకు సంగారెడ్డిలో బాగా వచ్చిందండి. 10th అయిపోయిన తర్వాత 10th వరకు అంతా విలేజ్లోనే, అక్కడ మనకు తెలుగు తప్ప ఇంకోటి ఏం తెలియదు. అక్కడ సంగారెడ్డికి వెళ్ళిన తర్వాత నాకున్న ఫ్రెండ్స్ అందరు కూడా ముస్లిమ్స్.
అక్కడ ముస్లిం అక్కడ నాల్సాబ్ గడ్డ అని చెప్పేసి ఒక ఏరియానే ఉంటుంది, పెద్ద ఏరియా సంగారెడ్డిలో. ఆ ఏరియాలో కంప్లీట్ అసలు తెలుగు ఎవరికి రాదు. అక్కడ నేను వెళ్ళినప్పుడు అది నాకు శాపము, తర్వాత అది నాకు వరమై కూర్చుంది అనమాట. అంటే వాళ్ళు ముస్లిమ్స్ ఆ ప్రాంతంలో నేను రూమ్ తీసుకొని ఉండడము, అంటే అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతకాలం అక్కడ ఉండేసరికి ఏంటంటే ఆ 2 years లోపల వాళ్ళతో బాగా రిలేషన్, చాలా క్లోజ్ అయిపోయాను. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా, వాళ్ళ కాలనీలో మెంబర్లాగా అయిపోయాను. అది నాకేంటంటే ఆ టైంలో కూడా బాగా వాళ్ళతో మాట్లాడడము, ర్యాపో ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఉర్దూ, హిందీ, తర్వాత హిందీ సాహిత్యం పట్ల, తర్వాత హిందీ సినిమాల పట్ల అక్కడ వాళ్ళందరూ అవే చూస్తారు కదా ఆటోమేటిక్గా. హిందీ సినిమాల్లో పాటలు, అందులో సాహిత్య విలువలు, అప్పుడే మంచి మంచి సినిమాలు. మైనే ప్యార్కి అప్పుడే వచ్చింది, సాజన్ అప్పుడే వచ్చింది, హమ్ ఆప్కే ఐకాన్ అప్పుడే వచ్చింది. అప్పుడు ఎంత సాహిత్య విలువలతో పాటలు అవన్నీ ఆమె మైండ్లో ముద్ర ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడానికి, తర్వాత హిందీ నేర్చుకోవడానికి, ఆ పదాలు వాడిని వాడకము, యాస, ఆ స్లాంగ్, అందులో కూడా ఎన్నో స్లాంగ్స్, పంజాబీ ఉంటుంది, అందులో నీకు గుజరాతీలో మాట్లాడే వాళ్ళు ఉంటారు, తర్వాత బిహారీ హిందీ ఉంటుంది, ఆ రకరకాల సినిమాలు బాగా చూశాను. హిందీ సినిమాలు బీభత్సంగా చూశాను అప్పుడు. హిందీ సినిమాలు చూడ అట్లా అక్కడ హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా సంగారెడ్డిలోనే నారాయణమూర్తి సార్ అని చెప్పేసి ఆయన మాకు ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయన నీకు ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో న్యూస్ పేపర్ చదవాలి, వాటితో పాటు ఇంగ్లీష్ సాహిత్యాలు చదివేంత నాలెడ్జ్ మనకు లేదురా, కాకపోతే ఏంటంటే పిట్టకథలు చదవని చెప్పేసి చిన్న బుక్సే. ఇప్పుడు మన అక్బర్ బీర్బల్ స్టోరీస్, తెనాలి రామకృష్ణ స్టోరీస్, మర్యాద రామన్న కథలు, తర్వాత పంచతంత్ర తెలుగులో కదా ఎట్లనో ఇంగ్లీష్లో చదివితే నీకు సబ్జెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా, అంటే వర్డ్ ఫార్మేషన్ తెలుస్తుంది. ఆ రకంగా ఇంగ్లీష్ ఈ రకంగా. అందుకని చెప్పేసి ఇప్పుడు నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ వాటికి చెప్తుంటాం, డబ్బింగ్ చెప్తుంటాం. ముఖ్యంగా డబ్బింగ్కి వచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందీ సీరియల్స్కి డబ్బింగ్ చెప్తూ ఉంటాను అనమాట. ఆ రకంగా డబ్బింగ్ పార్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. కాకపోతే విషయం ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు ఇన్ని రంగాలలో ఇంత బిజీగా ఉంటున్నారు, ఫ్యామిలీ చిన్నప్పుడు మీ వాళ్ళ సపోర్టు, మీ గురువుల సపోర్టు తిరుమల శ్రీనివాసాచార్య గారి దగ్గర నుంచి ప్రారంభమైంది, ప్రసాద్ రెడ్డి గారి దాకా, అట్లాగే ఇంకా అవకాశాలు ఇచ్చినటువంటి సినిమాలలో అల్లరి రవిబాబు గారి దాకా. అయితే ఫ్యామిలీ సపోర్ట్ అంటే మీ మిస్సెస్ కూడా ఇదే రంగంలో ఉన్నట్టు విన్నాము. సో మీ కుటుంబ సపోర్ట్ అంటే మీ సతీమణి గారి సపోర్టు, ఇద్దరు పిల్లలు, వాళ్ళని కూడా ఇదే రంగంలో తీసుకొస్తున్నారు. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా మీ 2 పిల్లలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ గురించి నాకు నిజంగా ఒక ఆర్టిస్ట్గా కంటే కూడా నేను అంటే ఫ్యామిలీ పరంగా ఐఎమ్ చాలా అదృష్టవంతునని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి నాకున్నటువంటి పరిస్థితులే ఉంటాయి, కానీ కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు. లేని వాళ్ళని చూస్తాను, ఉన్న వాళ్ళని చూస్తాను. ఉన్న వాళ్ళతో చూసుకుంటే ఉన్న వాళ్ళు నేను కూడా ఒక అదృష్టవంతుని. నాకు కంప్లీట్గా అంటే నాకు పెళ్ళి కావడానికి ముందే నేను చెప్పాను మా మిస్సెస్తో, నేను ఉండేది ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను, ఎంతకాలం చేస్తానో తెలియదు, తర్వాత నా ఇంట్రెస్ట్, నా గోలు, నేను అచీవ్ అవ్వాల్సింది కూడా సినిమా ఇండస్ట్రీ లోపలనే, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్టే తీసుకున్నాను. ఎందుకంటే రేపు వచ్చే సాధక బాధకాలు, కష్టాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా కనుక నెలకింత శాలరీ వస్తుంది, హాయిగా గడిచిపోతుంది. తర్వాత నేను జాబ్ వదిలేస్తా, కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. నాకు తెలియదు ఎట్లాంటి కష్టాలు వస్తాయి, కానీ కష్టం మాత్రం వస్తుంది. నువ్వు సపోర్ట్ నాకు ఇవ్వగలవా? ఇవ్వలేనంటే అవసరం లేదు, చేసుకోవద్దు, అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే నీకుంటాయి, నీకు ఉండాల్సిన గోల్స్ నీకుంటాయి, తర్వాత నీ కోరికలు నీకుంటాయి. మళ్ళీ నా కోరికలు నేను తీర్చగలను లేను, నాది మాత్రం ఇంట్రెస్ట్ ఇట్లా ఉంది, నాకు సపోర్ట్ ఇవ్వు అని చెప్పేసి అంటే తను ఓకే అయింది. అలాగే జరిగింది. ఇప్పటికీ అదృష్టం ఏంటంటే అలాగే అదే సపోర్ట్ నాకు ఉందండి. మ్యారేజ్ అయిన తర్వాత 2006లో మ్యారేజ్ జరిగితే 2009 వరకు నేను జాబ్ చేశాను. 2009 అయిన తర్వాత నేను సినిమా ఫీల్డ్కి వచ్చేసాను. నేను అక్కడి నుంచి నా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది కూడా 9 అండ్ ఎండ్ ఆఫ్ ద 9 అంటే 10 అనుకోండి. 10 నుంచి నా సినిమాలు సీరియల్ స్టార్ట్ అయిపోయాయి. 9 వరకు నాటకాలు, 9 నుంచి కంప్లీట్ జాబ్ రిజైన్ ఇచ్చేసేసి సినిమా ఫీల్డ్ మీద పడ్డాను. ఇప్పుడు 18 స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు 9 years అనుకోండి. బ్రహ్మాండంగా సాఫీగా సాగిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మా పిల్లల్ని కూడా ఎంటర్ చేశాను. పెద్దవాడు జయతీర్థ, వాడు రీసెంట్లీ మీరు చూసారు, అంతకుముందే ఫస్ట్ మేకా రామకృష్ణ గారి పద్య నాటకాల్లో చేశాడు స్టేజ్ ఆర్టిస్ట్గా. చిన్నప్పుడే జస్ట్ ద ఏజ్ ఆఫ్ 5 years పద్యాలు పాడి అదరగొట్టాడు డైలాగ్ చెప్పి. నెక్స్ట్ రీసెంట్లీ వాడు మన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏకపాత్ర అభినయం కొమరం భీమ్గా చేసి అసలు అందరి ప్రశంసలు అందుకున్నాడు. రవీంద్ర భారతి స్టేజ్ పైన చేసేసి అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అందరు పెద్ద బాగా చేస్తున్నాడు. చిన్నోడు కూడా ఆల్రెడీ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ January 18th మన మూవీ స్టార్ట్ అవుతుంది. జయతీర్థ మెయిన్ లీడ్గా ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ మూవీ ఒకటి. 2 పిల్లలు అందులో చేస్తున్నారు, మంచి లీడ్ రోల్స్. వీడేమో హీరో, అంటే హీరో అనకూడదేమో కానీ మెయిన్ లీడ్ వీడిపైనే స్టోరీ రన్ అవుతుంది.
ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. అండ్ చిన్నోడు వచ్చేసి అందులో ఒక చిన్న ఒక టైటిల్ రోల్ ఒకటి చేస్తున్నాడు, చిన్నది ఒకటి అట్లాంటిది. సో ఇద్దరు పిల్లలు కూడా కళాకారులు, కళామ తల్లి దయతోని వాళ్ళిద్దరు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి జబర్దస్త్లో కూడా ఎంటర్ అయ్యాడు వాడు, మా పెద్దవాడు చమక్ చంద్ర. తను ఒకసారి చమక్ చంద్ర టీంలోనే ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు టెలికాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. దీనికంటే ముందు, పిల్లలకంటే పెళ్ళికంటే ముందు కూడా ఆర్టిస్ట్, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లాంటి వాళ్ళకి పెళ్లి దగ్గర ఇబ్బంది అవుతుంది, సంబంధాలు దొరకడం కానీ, పెళ్లి చేసుకోవడం అనేది కానీ అనేది చాలామంది ఫేస్ చేసినట్టుగా విన్నాం. సో ఆ పరంగా మీరు దానిపైన మీ అభిప్రాయం అంటే అది ఉందండి, అది అలాంటి ప్రభావం ఉంది. ఎందుకంటే పాపం తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడైనా పిల్లల యొక్క సంరక్షణ గురించి కానీ వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తారు, ఆలోచించాల్సిందే. అందులో భాగంగా అమ్మాయి అనేసరికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒక ఇంటికి అప్పగించాలన్నప్పుడు, ఒక వ్యక్తి చేతిలో పెట్టాలన్నప్పుడు వాడు అంటే సమర్థుడా కాదా, ఆర్థికంగా ఆ అమ్మాయిని వాడు పోషించుకోగలడా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించినప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ఒక అవకతవకలతో కూడుకున్నటువంటిది, ఒక నిబద్ధత ఉండదు అక్కడ. తర్వాత ఒక దాన్ని ఏమంటారు, ఒక స్థిరత్వం అనేది లేనిది. అది వాళ్ళ 10 లక్షలు సంపాదిస్తే రేపు 10 రూపాయలు సంపాదించరు. పోనీ సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా, ఉన్నాయి. వస్తాయా రాదా తర్వాత విషయం పక్కన పెడితే, వీడికి ఎంత ఉంది, వీడు ఎంత దాచుకున్నాడో కూడా తెలియదు. సో సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఆ స్థిరత్వం లేకపోవడం వల్ల భయపడతారు ఎవరైనా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఎవరు పిల్లనివ్వరు. నేను ఒక జాబ్ చేసుకుంటున్నాను, నెలకు ఒక 10,000 వచ్చింది చాలు అనుకున్నా సరే వాడు ధైర్యంగా ముందుకొచ్చి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇవాళ 10 వస్తాయి, రేపు 12 వస్తాయి, తర్వాత 15 వస్తాయని నమ్మకం. కానీ ఇండస్ట్రీలో ఏమొస్తాయి, ఇవాళ 10 వస్తే రేపు ఏం రావు. 100 వచ్చే అవకాశం ఉంది, 1 కోటి వచ్చే అవకాశం ఉంది. అవకాశాలు ఉన్నాయి, కానీ నీకు వస్తాయో రావో తెలీదు. కానీ జాబ్ అనేసరికి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు, ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చేసుకున్నా కానీ 10 కాకుండా 15 వస్తాయి అని నమ్మకం. కనుక ఏంటంటే అమ్మాయిలను ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు. పెళ్ళిళ్ళు జరగక కొంతమంది ఇప్పటికి అట్లాగే ఉన్నారు. నేను అందుకే ముందు జాబ్ చేసినప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత జాబ్ మానేసాను నేను. ఓకే ఓకే. సో ఫైనల్ జాగ్రత్త. ఇప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో టైం అయిందంటే పెట్టే ఛానల్ ఈటీవీ, అది జబర్దస్త్. సో జబర్దస్త్లో అవకాశం ఎట్లా వచ్చింది? ఇప్పుడు అందులో మీరు స్క్రిప్ట్ రైటర్గా చమక్ చంద్ర గారి టీంలో కూడా వారికి స్క్రిప్ట్ రైటర్ కాదు, స్క్రిప్ట్ సపోర్టింగ్ అంతే. ఎందుకంటే మెయిన్ రైటర్ మాకు మంచి రైటర్ ఉన్నారు అక్కడ, శివ గారు అని చెప్పేసి. చంద్ర ఈజ్ ద బెస్ట్. బేసిక్గా తను ఒక మంచి రైటర్, ఓ రకంగా చెప్పాలంటే. తను పెన్ను పట్టుకోడు, కానీ థాట్స్తో తను చెప్పేస్తుంటాడు డైరెక్ట్గా, బ్రహ్మాండంగా తను చెప్తుంటాడు. ఇంప్రవైజర్, తను మంచి గ్రేట్ ఇంప్రవైజర్. శివ గారు మంచి రైటర్ మాకు, మా టీంకి. మేమేంటంటే టీంలో కూర్చొని మేము ఇంప్రవైజ్ చేస్తూ ఉంటాం, అన్నీ తీసుకుంటాడు చంద్ర. అదొక గ్రేట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంది. మమ్మల్ని తను అంటాడు కూర్చున్నప్పుడు ఏంటంటే మేము ఇన్పుట్స్ మేము ఇస్తూ ఉంటే శివగారైనా కానీ చంద్రగారైనా కానీ తను వాళ్ళు తీసుకుంటారు, డైలాగ్ బాగుంది రాసుకో అని చెప్పేసి అది పెడతారు, క్రెడిట్స్ కూడా మనకి ఇస్తారు. నా అదృష్టం ఏంటంటే మీరు అడగాల్సింది అదొకటి. అండ్ నెక్స్ట్ అంటే చెప్తున్నా ఏంటంటే లక్కీగా ఏంటంటే చంద్ర గారి టీంలో నేను ఒక టీంలో అంటే ఒక ఎపిసోడ్లో వర్క్ చేసినా చేయకపోయినా నేను కంపల్సరీ ఆయన ప్రజెంట్లో ఉండాలి. తర్వాత స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసేప్పుడు స్క్రిప్ట్ నా చేతిలోనే ఉంటుంది. అది నా అదృష్టం అది. ఎందుకంటే తనకి డైలాగ్ ఇంప్రవైజేషన్ కానీ, తనకు డైలాగ్ ప్రాంప్టింగ్ కానీ, అంటే ప్రాక్టీస్ అప్పుడు కానీ నేను ఉంటాను కంపల్సరీగా. అది నా అదృష్టం అనమాట. శివగారు రైటర్ ఉంటారు, రైటర్ గారు ఉండి తను ఏదైనా సందర్భంలో తను లేకపోయినా కానీ చంద్ర గారికి స్కిట్ ప్రాక్టీస్ అయ్యేంత వరకు కంపల్సరీ నేను ఆయనతోనే ఉంటాను. నేను అంటే స్కిట్లో నేను చేస్తాను, ఒకవేళ నేను చెయ్యని పక్షంలో అయినా సరే లక్ష్మణ్ నువ్వు ఉండాలి అంటాడు. తనకి ప్రాక్టీస్ టైంలో డైలాగ్స్ ఇవ్వడం కానీ, ప్రాంప్టింగ్ ఇవ్వడం కానీ, డైలాగ్ మూమెంట్స్లో చూసుకోవడం కానీ, ఆ బ్యాలెన్సింగ్ కానీ అంతా నాకు అప్పగిస్తాడు పాపం. అది నా అదృష్టం అది. అందుకే నాకు అక్కడ అంత ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ నేను ఒక ఎపిసోడ్లో లేదా బయట మన థియేటర్ వర్క్లో లేదా మన చిల్డ్రన్ వర్క్ షాప్స్లో నేను బయట ఉన్నా కానీ నేను ఫ్రీ ఉన్నా అంటే కంపల్సరీ అటు వెళ్ళిపోతే నన్ను తీసుకుంటాడు కంపల్సరీగా. అందుకే నాకు ఈ గ్యాప్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోను జబర్దస్త్లో. ఎందుకంటే నాకంటూ ఒక ప్లేస్ ఉంది, నాకంటూ ఒక గౌరవం ఉంది, నాకంటూ ఒక స్థానం ఉంది అక్కడ. అందుకే అటు వెళ్తాను, ఇటు వెళ్తాను, వస్తుంటాను, పోతుంటాను అనమాట. ఓకే, అన్నిట్లో సపోర్ట్ ఉంటారు. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది మాత్రం మన రాఘవ్ గారు. రాఘవ గుండుమురళి ఉన్నాడు కదా, గుండుమురళితో మేమిద్దరం థియేటరు. మేము శశిరేఖ పరిణయంలో బ్యాచ్మేట్స్ మేమిద్దరం. వాడు వైజాగ్ నుంచి వచ్చాడు, నేనేమో సిద్దిపేట నుంచి వచ్చాను. మేమిద్దరం క్లోజ్.
అక్కడ మా క్లోజ్నెస్తో పాటు ఏంటంటే వాడు అప్పటికే జబర్దస్త్లో ఆర్టిస్టులు కావాలి బావా అని పిలుస్తాడు. బావా నాకు కావాలి అంటే క్యారెక్టర్ అది కూడా శశిరేఖ పరిణయంలో మన దగ్గర బావా మామ అన్న ఇవి జనరల్గా అయితే ఆ రకంగానే బావా ఇట్లా రాఘవ అన్న దాంట్లో టీంలో మనం చేయాలి అంటే లక్కీగా నాకు ఫస్ట్ అవకాశం వాడి వల్ల అక్కడ ఎంటర్ అయ్యాము. రాఘవ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. రాఘవ గారి తర్వాత శకలక శంకర్, రచ్చ రవి వీళ్ళందరి దాంట్లో స్క్రిప్ట్ వర్క్లో కానీ యాక్టింగ్లో కానీ మొత్తం సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ చమక్ చంద్ర గారికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా చమక్ చంద్ర. కిరణ్ గారు, ఇప్పుడు జబర్దస్త్ టీమ్స్లో దాదాపు అన్ని టీమ్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళు జబర్దస్త్ వల్ల నిజంగా చాలామంది సినిమాలలో మంచి అవకాశాలు పొందుతున్నారు. ఇప్పుడు జబర్దస్త్ టీంలో 10 మంది ఉంటే 9.5 మంది ఖచ్చితంగా సినిమాలలో కనబడుతున్నారు. మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే మిగిలిన మీ తోటి మిత్రులు టీమ్ లీడర్స్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు టీమ్స్ ఇప్పుడు మీరు రాఘవ గారి దాంట్లో ఫస్ట్ చేశారు, తర్వాత రచ్చరవి గారి దాంట్లో ఇట్లా చేంజ్ అవుతూ వస్తున్నారు. అంటే అలాంటి కాడ మీ కోఆర్డినేషన్ కానీ ఎందుకంటే ఈగోస్ ఉండడం కానీ లేకపోతే వాడు పేరు వస్తుంది వాడికి లేకపోతే ఇంకా క్యారెక్టరైజెస్ వస్తున్నాయి అని, ఎందుకంటే మీరు అన్నిట్లో ఉన్నారు, మంచి ఎక్స్పర్ట్ లైక్ ఇటు థియేటర్స్ ఇప్పుడు మళ్ళీ పిహెచ్డి కూడా చేస్తున్నారు మీరు. సో మంచి లీడింగ్లో మంచి నాలెడ్జబుల్ పర్సన్ మీరు. సినిమాలలో, టీవీ రంగంలో, సీరియల్స్లో వన్ ఆఫ్ ది డైరెక్షన్ పార్ట్ ఆఫ్ సపోర్టర్గా అన్నిట్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళది మీకు సపోర్ట్ ఎలా, ఎంకరేజ్మెంట్? 100% ఉంటుందండి. ఏ రకంగా అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఈగోస్ ఉంటాయేమో అనిపిస్తుండొచ్చు బయట వాళ్ళకి, కానీ జబర్దస్త్ ఫ్యామిలీకి ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యామిలీకి వచ్చేసరికి అలాంటి ఈగోస్ ఏమీ ఉండవు అస్సలు. ఎందుకు ఉండవంటే ఇప్పుడు సుధీర్ ఉన్నాడు అనుకోండి, సుధీర్కి వాళ్ళకి ఆర్పి సుధీర్ గెటప్ సీన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ స్కిట్ ఉంటుంది కదా, చంద్ర దగ్గర డిస్కస్ చేస్తారు. మా దగ్గర చంద్ర ఏం చేస్తాడు, స్కిట్ పేపర్స్ ఉండగానే నేను చదువుతాను అనుకో, సపోజ్ నేను కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, అన్న సూపర్ అన్న అని చెప్పేసి. తర్వాత అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు అట్లాగే చెప్పారు. సపోజ్ ఇప్పుడు వేరే ఇప్పుడు సుధీర్ కాకుండా చంద్ర ఇవి లీడ్ టీమ్స్, ఇవి అంటే పర్ఫెక్ట్గా ఎప్పుడు స్టాండర్డ్గా ఉండే టీమ్స్. ఇవి కాకుండా సపోజ్ ఇప్పుడు మన వెంకీ మంకీ టీము లేకపోతే ఆర్పి టీము, రాకేష్ టీము ఒక్కోసారి కొంచెం డల్గా ఉంటాయి అనుకోండి. సపోజ్ సమ్ టైమ్స్ అందరు బాగా చేస్తారు, ఉన్నప్పుడు ఏంటంటే షేరింగ్ అనమాట. చంద్ర దగ్గర నుంచి ఆర్టిస్ట్ అక్కడ ఇవ్వడము, లేకపోతే చంద్ర అన్న మీరు ఒకసారి అందులో మీరు కొంచెం పార్టిసిపేట్ చేయండి, అది వీక్ అవుతుంది, లేకపోతే క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది, అలాంటప్పుడు సపోర్టింగ్. మా దాంట్లో సుధీర్ చేయడము, మా దాంట్లో శ్రీను చేయడము, లేకపోతే ఆర్పి చేయడము, లేకపోతే రవి రావడము, రచ్చరవి దాంట్లో చంద్ర చేయడం, షేరింగ్ ఉంటుంది మా దాంట్లో. ఈగోస్ ఉండవు. ఇప్పుడు చంద్ర చేయడం వల్ల తన స్కిట్కు దెబ్బ అవుతుందని తనకు తెలుసు. సపోజ్ చెప్తున్నాను, సపోజ్ ఆర్పి టీం విన్ అవుతుంది తను చేయడం వల్ల, విన్ అవ్వని నష్టం లేదు. ఓవరాల్గా జబర్దస్త్ అనే దానికి ఆ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్లో దాని రేటింగ్ పెరగాలి, తర్వాత ఆ ప్రోగ్రామ్ నచ్చాలి అందరికీ. ఒక్కోసారి అంటే ఇది విన్ అవ్వచ్చు, అది విన్ అవ్వచ్చు, కానీ మాకు అట్లాంటి ఈగోస్ ఏం లేవు. వీడి పాయింట్ వాడు కొట్టేశాడు, 1.1 కొట్టేసి మన చాటుకి చేసుకోవాలి తెలియకూడదని ఏం ఉండదు అన్నాడు. ఓపెన్ అనమాట ఇది. ఓకే, అంతా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తాం, అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళు చూస్తూ చెప్పేసిపోతారు, అన్న ఇది ఉంది కదా ఈ క్యారెక్టర్కి ఈ డైలాగ్ పెట్టన్న బాగుంటుంది అని చెప్పేసి వాడు ఒక ఐడియా కూడా ఇస్తారనమాట, బాగుంటుంది అంటే. అలాంటి అరే ఇది బాగుందిరా తీసుకుందామని చెప్పి మేము ఇన్పుట్ చేసుకుంటాం దాన్ని, మేము చెప్తాం వాళ్ళకి. అంటే ఇంప్రవేషన్లో వాళ్ళు చూసి కూడా సజెషన్స్ ఇస్తారు, కానీ మాకు ఈగోస్ ఏం లేవు. 100% ఓపెన్గా ఉంటాము, అందరం షేర్ చేసుకుంటాము, అందరం హెల్ప్ చేసుకుంటాం. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఫ్లెక్సిబిలిటీ మాకు ఇచ్చింది. వాళ్ళు మీరు తీసుకోవచ్చు, మీరు వాళ్ళ దాంట్లోకి వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు చేసుకోండి అని చెప్పేసి. ఓవరాల్గా విన్ అవ్వాలి అంటే స్కిట్ అంటే ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలి. ఎందుకంటే జబర్దస్త్ చాలా వరకు స్కిట్ కొట్టాలి, విన్ అవ్వాలి. ఎస్, స్కిట్ కొట్టడం ఇన్ ద సెన్స్ ఏంటంటే జబర్దస్త్ నిలబెట్టుకోవడం. స్కిట్ కొట్టడంలో కూడా విన్ అవ్వడం కూడా మాకు ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది హైలైట్ అవ్వాలి. విన్నింగ్ అంటే మా టార్గెట్ విన్నింగే, కానీ విన్ అయినా కాకపోయినా ఏంటంటే గ్రాఫ్లో బాగుండాలి, అన్ని ఎపిసోడ్స్ బాగా రావాలి, అన్ని ఎపిసోడ్స్ని అందరూ ఎంజాయ్ చేయాలి, అది మోటో అనమాట. అది విన్నింగ్ అనేది ఏంటంటే మా మధ్యలో మాకు ఇంకా బాగా చేయడానికి ఒక చిన్న పోటీ అనమాట, అంతే. అది ఒక చిన్న స్పర్ధ లాంటిది అనమాట. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఆ స్పర్ధ అనేది ఉంటేనే డెవలప్ అవుతాం మనం. ఆ డెవలప్ అవడం కోసమే అంటే ఆ క్వాలిటీ వర్క్ రావడం కోసమే చిన్న కాంపిటీషన్ లాగా విన్నింగ్ అనేది. బట్ అందరం బాగా చేస్తాం, ఎట్లాంటి ఈగోస్ ఉండవు మా మధ్యన. ఫైన్. ఒక క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ రిలేటెడ్గా, ఇప్పుడు ఎవరైనా కూడా ఎంత స్థాయికి వెళ్ళినా కూడా, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ రంగంలో అయినా కూడా, నేనే ఈ రంగంలో చాలా కష్టపడ్డాను రా, నువ్వు ఇలా కాకుండా మంచిగా చదువుకోరా, లేకపోతే ఏ డాక్టరో ఏ కలెక్టరో లేకపోతే ఏ ఇట్లా పోలీసో గారా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. మీరు ఇందులో ఇన్ని కష్టాలు పడ్డారు అనేది మీకు అర్థమవుతుంది, పడుతూనే ఉన్నారు కదా.
కాబట్టి అయినా కూడా మీ పిల్లల్ని ఇదే రంగంలోకి తీసుకొస్తున్నారు అంటే మీ కాన్ఫిడెంట్ పిల్లలపైన లేకపోతే మీరు సపోర్ట్ ఇవ్వగలుగుతారు అని? సపోర్ట్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి పేరెంట్స్గా. పిల్లల మీద మనకున్న కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు అనేది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొక్కలాగా ఉన్నారు. మొక్కై వంగనది మానే వంగున అంటాం మనము. మొక్కలాగా ఉన్న అంటే వాడికి మన అభిప్రాయాలు రుద్దాల్సిన అవసరం లేదు. వాడికి నిజంగా అందులో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అందులో పంపించడం మన ధర్మం. నా చిన్నతనంలో నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్, సాహిత్యం అంటే ఇంట్రెస్ట్. తెలీదు సాహిత్యం అని తెలియదు కానీ అలా చెప్పడము అలా మాట్లాడడం అది ఇంట్రెస్ట్. కానీ కాకపోతే నాకున్న విలేజ్లో నాకు అవకాశాలు లేవు. నేను అప్పుడే నటుని అయిపోయేవాడిని అనుకుంటా, నేను చాలా మిస్ అయ్యాను లైఫ్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు అదృష్టం ఉంది, ఇప్పుడు కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు నా కొడుకు కల లేదు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఒక టౌన్లో ఉన్నాను. ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని కాదు, అంటే నాకు అవకాశాలు ఉన్నాయి. నేను వాడిని తీసుకెళ్తే వాడు డెవలప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కదా. తర్వాత కష్టం అన్నారు మీరు. కష్టం ఎక్కడ కష్టం లేదు చెప్పండి? ఒక ఇంజనీర్ అవ్వాలంటే కష్టమే కదా. ఒక తల్లిదండ్రి ఎంత కష్టపడాలి. ఇప్పటి నుంచే వానికి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి, మ్యాథమెటిక్స్ 6th నుంచే స్టార్ట్ చేయాలి, సైన్స్ ఇంగ్లీషు అవన్నీ చేయాలి, తర్వాత వానికి IIT కోచింగ్లో చేర్పించాలి 8th నుంచే. వితౌట్ సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ దే కాంట్ డూ ఎనీథింగ్. అలాంటప్పుడు కష్టం వాడు కష్టపడాలి, వీళ్ళు కష్టపడాలి, వాళ్ళు కష్టపడాలి, వీళ్ళు కష్టపడాలి, మానసికంగా వీళ్ళు కష్టపడాలి, శారీరకంగా మానసికంగా చదువుతూ వాడు కష్టపడాలి. సో అవన్నీ అయిన తర్వాత జాబ్ రావడం అనేది కామన్, వస్తుంది. రాకపోవచ్చు తర్వాత విషయం, వచ్చింది సంపాదించుకుంటే వాడు 4 గోడల మధ్యలో ఉండి వాడు ఏంటంటే ఇంజనీరు, వీడంటే డాక్టరు, అంతవరకే. కానీ నా ఉద్దేశం ఏంటంటే కళాకారుడు, ఒక ఆర్టిస్ట్ అనే వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే వాడు సంపాదించుకోగలడు, సంపాదనతో పాటు 4 దిక్కుల తన పేరుని చాటుకోగలడు, పాపులారిటీ వస్తుంది. నేను ఊహించింది అదే. నేను 2009 వరకు జాబ్ చేశాను, అప్పటికే నా శాలరీ 25,000. కానీ కాకపోతే ఇదే 25,000 నా ఇండస్ట్రీలో సంపాదించుకొని నాకు ఇంకా అడ్వాంటేజ్గా పేరు వస్తుంది. ఒక సీరియల్లో నటుడు, ఒక సినిమాలో నటుడు, ఒక నాటకంలో నటుడు, గుర్తింపు అనేది వస్తుంది. ఆ గుర్తింపే మనకు కావాలి. కళాకారుడికి కావాల్సింది ఏంది? చప్పట్లు. కళాకారుడికి కావాల్సింది గుర్తింపు. నలుగురిలోకి వెళ్ళగానే పలానా అంటే చాలు, వాడు ఆ రోజు అన్నం మానేస్తాడు వాడు. అలాంటి పాపులారిటీ ఉన్న ఫీల్డ్ ఇది ఇండస్ట్రీ అనేది. సో మనం అందులో ఎందుకు కష్టపడకూడదు? కష్టం అంతటా ఉంది. కష్టపడాలి, సుఖపడాలి, పేరు సంపాదించుకోవాలి. మన వంశానికి, మన ఉన్న గ్రామానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా మన పేరు తీసుకురావాలి. మన వల్ల ఏదో జరగవచ్చు కదా. పుట్టి మామూలుగా పోతే లాభం లేదు. నీ జాబ్ నువ్వు చేసుకొని, నీ పిల్లలు నువ్వు కానీ, నీ సంసారం నువ్వు చేసుకొని వెళ్ళిపోతున్నావు మనం. సో దెర్ ఈజ్ నో రీజన్. సో మనం పుట్టిన దానికి సార్థకత ఏదో రకంగా ఉండాలి. నటుడిగా నువ్వు ఉన్నావు అనుకో, నీ గ్రామానికి అట్లీస్ట్ నువ్వు దేశం దాకా పోకు, నీ గ్రామానికి నువ్వు పేరు తీసుకురా. పోనీ ఈ గ్రామం పక్కన పెట్టు, నీ వంశంలో నువ్వు ఒక నటుడు అన్న ఒక 4 సార్లు పేపర్లో పడు, అదొక అచీవ్మెంట్. నా వంశంలో వీడు పుట్టాడని నలుగురనే చెప్పుకుంటారు. అదే ఉద్దేశం నాది. నేను అదే ఫాలో అవుతున్నాను. రేపు నా పిల్లలకు కూడా అది నేను వాళ్ళ నూరిపోయాను, నా అభిప్రాయాన్ని వాళ్ళపైన రుద్దను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నా రంగంలో పెడుతున్నారు. రేపు ఎలా ఉందో వాడి ఇష్టం. అది వాడు పెరిగిన తర్వాత వాడి అభిప్రాయాలు మారొచ్చు, వాడి ఇష్టం. ఓకే, ఇక డబ్బింగ్ రంగం గురించి, మీరు డబ్బింగ్లో కూడా రాణిస్తున్నారు, డబ్బింగ్ కూడా చాలా వాటికి వాయిస్ ఇస్తూ వస్తున్నారు, దాని గురించి. డబ్బింగ్లో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చింది అంటే, అవకాశం అంటే అసలు నువ్వు డబ్బింగ్లోకి వస్తే బాగుంటుందని ఎంకరేజ్ చేసింది RCM రాజు గారు. మీకు తెలుసు RCM రాజు గారు ఎంత పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్టో. ప్రస్తుతం మనకున్నటువంటి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులకి, విలన్స్కి మంచి క్యారెక్టర్స్ అన్నీ తనే లీడ్. మన తెలుగు ఇండస్ట్రీలో RCM రాజు గారికి ఉన్న పాపులారిటీ మీకు తెలియదు కాదు. ఒక రవిశంకర్ గారు, తర్వాత ఒక సాయి కుమార్ గారు, వాళ్ళ స్థాయిలో నిలబడ్డటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కళాకారుడు మన RCM రాజు గారు, మన మహబూబ్ నగర్ ప్రాంతీయుడే, వనపర్తి. అయితే ఆయన ఫస్ట్ థియేటర్ మన దగ్గర తెలుగు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలోనే తను ఫస్ట్ MA థియేటర్ ఆర్ట్స్, తర్వాత MA ఫోక్ మిమిక్రీ అవి చేశాడు. మాకు సూపర్ సీనియర్ తను. అక్కడ అన్నయ్య అని పిలిచేంత చనువు ఉంది మా మధ్యన. అయితే అన్నయ్య నాకు ఇట్లా డబ్బింగ్లో ఇంట్రెస్ట్ ఉందని ఆయన అడిగితే, ఆయన్నే తను ముఖ్యంగా నా దగ్గర డబ్బు లేకపోతే తనే ఫామ్ కొని నా కోసం డబ్బింగ్లో అప్లై చేయించాడు. మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కళాకారునిగా నాకు ఒక సభ్యత్వం రావడానికి తను ఫస్ట్ బీజం వేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి నా కెరీర్ స్టార్ట్ అయింది. మూవీలో డబ్బింగ్స్, బిట్ వర్క్ చేయడము, క్రౌడ్ వర్క్ చేయడము, తర్వాత క్యారెక్టర్స్ దాకా ఇంకా మేము ఎంటర్ అవ్వలేదు. రీసెంట్లీ ఒక క్యారెక్టర్ చెప్పాను నేను, ఇంకా మూవీ సాయి ధర్మ తేజ గారిది. అందులో ఒక విలన్కి ఒక తెలంగాణ స్లాంగ్లో కావాలంటే వాళ్ళకి చెప్పొచ్చాను. మన గబ్బర్ సింగ్ టీం సాయి గారికి చెప్పాను. బిట్ వర్క్స్ ఎక్కువ చేస్తాం మేము, ఎందుకంటే మా వాయిస్ రీచ్ అవ్వదు అనమాట. అంటే మా వాయిస్ ఏంటంటే యంగ్ వాయిస్ కిందకే తీసుకుంటారు.
యంగ్ వాయిస్ అంటే పిట్ వర్క్స్కే పనికొస్తాయి. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే బేస్ వాయిస్ తర్వాత డిఫరెంట్ వాయిస్లో ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకుంటారు. బిట్ వర్క్స్ అంతా మేమే చేస్తాం. ఆ రకంగా ఆల్మోస్ట్ ఒక 150-200 సినిమాలకు నేను డబ్బింగ్ సినిమాలకు చెప్పాను. అండ్ సీరియల్స్కి వచ్చేసి చాలా సీరియల్స్కి తెలుగు టు హిందీ టు తెలుగు, హిందీ టు తెలుగు, తెలుగు టు హిందీ, ఇంగ్లీషు, తర్వాత తమిళ్ టు తెలుగు చాలా డబ్బింగ్ సీరియల్స్కి, తర్వాత స్ట్రైట్ సీరియల్స్కి డిఫరెంట్ టిపికల్ వాయిస్లు ఏమున్నా సరే మేమే చెప్తుంటాం అనమాట. మ్యాక్సిమం చాలా సీరియల్స్కి డబ్బింగ్ ఆ రకంగా, అటు సీరియల్స్ ఇటు సినిమాలు, అది డబ్బింగ్ కళాకారు. డబ్బింగ్ కొంచెం ఇబ్బంది అని అంటారు, అంటే లిప్ రీడింగ్ దగ్గర కానీ యాక్షన్కి తగ్గట్టుగా, అది దాని పరంగా అది కష్టం అండి. నిజానికి కూడా నటించినంత ఈజీ కాదు డబ్బింగ్ చెప్పడం. ఎందుకంటే కూర్చొని మాటలతో నటించాలి, మాటలతో హావభావాల్ని తీసుకురావాలి. మన ముందు ప్రాంప్టర్ ఉంటుంది, ఆ ప్రాంప్టర్ని చూసి వాడు ఏ ఎక్స్ప్రెషన్తో చెప్పాడు ఆ ఎక్స్ప్రెషన్ని మనం పండించగలగాలి. లేదా పండించిన ఎవరైతే నటుడైతే ఉన్నాడో వాడు చేయనిది చెప్పలేనిది ఏదైనా ఉంటే మనం చేయి చూపించాలి. ఒకటి పర్ఫెక్ట్గా చేసిన వాడికి పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. రెండు పర్ఫెక్ట్గా చెయ్యని నటుడికి పర్ఫెక్షన్ వచ్చేలాగా మన వాయిస్తో మనం అక్కడ ఇవ్వాలి. ఒకవేళ వాడు అవసరానికి మించి చేస్తే దాన్ని తగ్గించి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇన్ని ఉంటాయి డబ్బింగ్. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఈజీగా పెద్ద ఏముండదు, కానీ డబ్బింగ్ అనగానే ఫీల్ ఉంటుంది. అంటే ఒక నటుడు వాడు తన పరిధి దాటి నటిస్తున్నాడా, నటిస్తే దాన్ని తగ్గించి బ్యాలెన్స్ చేయాలి. ఒక పరిధిని మించకుండా లోలో అండర్ ప్లే చేస్తున్నాడా, అండర్ ప్లే కాదండి మాకు ఇంకొంచెం హై కావాలి, ఆ హైని నీ వాయిస్తో పలికించి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అన్నింటికీ వాయిస్కే ఉంటుంది ఆ శక్తి. కనుక బ్యాలెన్సింగ్ చేసి చెప్పడం అనేది, తర్వాత డబ్బింగ్ అనేది చాలా గొప్ప కళ, చాలా కష్టమైన కళ. అది మెయిన్గా. తర్వాత స్లాంగ్ టు స్లాంగ్ మారుతుంది, తర్వాత డైలాగ్ టు డైలాగ్ మారుతుంది, లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ మారుతుంది. హిందీలో ఒక రకంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెట్టి ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది, అది మన తెలుగుకి వచ్చేసరికి చాలా పొట్టిగా అయిపోతుంది. అది దాన్ని మన తెలుగులో కన్వర్ట్ చేసి దాన్ని ఆ ఫీల్ వచ్చేలాగా చెప్పాలంటే దాన్ని లాగాలి, లేదా డైలాగ్ పెంచాలి. పెంచినప్పుడు మన తెలుగులో ఫీల్ మిస్ అవుతుంది. ఇట్లా నానా కష్టాలు ఉంటాయి అక్కడ, అది కష్టం. తర్వాత స్ట్రైట్గా కూడా కొందరు డైలాగ్స్ పర్ఫెక్ట్గా చెప్పలేరు, వాళ్ళకి మనం పర్ఫెక్షన్ చేసి చెప్పాలి, ఫీల్ తీసుకురావడం. అది బ్యాలెన్సింగ్, అది చాలా కష్టం డబ్బింగ్ కూడా. ఇంకా ఏంటంటే కొత్తగా మీకంటూ ఒక స్వతహాగా సంస్థ కూడా ఉంది, దాని ద్వారా సామాజిక సేవలు అట్లాగే వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు కూడా వేరే వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. మీ సంస్థ గురించి? నా సంస్థ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఫస్ట్ నేను తీసుకుంది అంటే నా జిల్లాలో కావచ్చు లేదా మన ప్రాంతంలో కావచ్చు నటులని, టెక్నీషియన్స్ని డెవలప్ చేయాలని. దాంట్లో ఏంటంటే మొత్తం సినిమా రంగంలో నింపేద్దామని కదా నా ఉద్దేశం. నటనే తీసుకోండి ఎగ్జాంపుల్, నటన. అందుకని చెప్పేసి క్రియేటివ్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్ట్స్ అని పెట్టాను ఒక సంస్థ, క్రియేటివ్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్ట్స్, సీసా. ఎందుకు పెట్టానంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లల్లోనే చిల్డ్రన్ వర్క్షాప్స్ మనం కండక్ట్ చేయడం వల్ల, ముఖ్యంగా వాడు నటుడు అవుతాడో కాడో విషయం తర్వాత పక్కన పెడితే, ప్రతి విద్యార్థికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత సెల్ఫ్ మోటోనెస్, తర్వాత స్టేజ్ ఫియర్, ఇవన్నీ కూడా పోతాయి. ఫస్ట్ అంటే స్టేజ్ ఫియర్ పోతుంది, స్టేజ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ మోటివ్నెస్ పెరుగుతుంది. ఇవన్నీ ఒక థియేటర్ వల్లే సాధ్యం, ఒక నటన వల్లే సాధ్యం. ఎందుకు అంటే వాడికి అక్కడ పబ్లిక్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల వాడు సమాజం అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలపైన ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్కి వచ్చే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో కళల పట్ల వాడికి అవగాహన ఉంటే, నటన పట్ల తీసుకుందాం, నటన పట్ల అవగాహన. ఒక సింగర్ కావచ్చు, ఒక నటుడు కావచ్చు, ఏదైనా ఒకటి, ఒక సాహిత్యం కావచ్చు, వాడు చిన్నప్పటి నుంచి ఒక సైడ్ ఒకటి, ఒక ప్యారలల్ లైన్ ఒకటి ఉందంటే ఆటోమేటిక్గా వానికి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ఈజీగా లీడ్ చేయగలుగుతాడు. అంటే ప్రతి వ్యక్తి లోపల, ప్రతి స్టూడెంట్కి ఇది ఒకటి సపోర్టింగ్గా ఉండాలి, కళారంగం అనేది ఒకటి ఉండాలి. నటన కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదో ఒకటి ఉండాలి. అయితే నేనున్న దాంట్లో ఏంటంటే నటన కనుక నేను పిల్లల్ని ఆ రకంగా మోటివేట్ చేయడం, పిల్లలకి ఒక మాట్లాడే ఒక భాషను పెంపొందించడం, ఏదైతే నా చిన్నతనంలో నేను ఎదిగిన తర్వాత కూడా మిస్ అయ్యానో అది ఇప్పుడు వాళ్ళకి నేర్పించడం. రుద్దడం కాదు, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వడం. మనం ఉన్నాం కదా, మనకు చెప్పేవాళ్ళు లేరు కనుక మనం అట్లా అప్పుడు ఉన్నాము. నేను చెప్పగలను కదా, మన వంతు సాయం రూరల్లో మనం చేద్దాం. ఇప్పుడు సిటీకి వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అందులో వాళ్ళు కొన్ని యాక్టింగ్ స్కూల్స్ అనో లేకపోతే సపోజ్ వాళ్ళకి యాక్టింగ్ సబ్జెక్ట్ అనే ఉంటుంది. కానీ మన రూరల్లో ఉన్న పిల్లలకి, మన గ్రామాల్లో ఉన్న పిల్లలకి లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా పక్క ఊరికి వెళ్ళి, పక్క టౌన్కి వెళ్ళి చదువుకునే పరిస్థితులు వచ్చాయి. ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి, ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి మన ఊర్లో కూడా. ఇప్పుడు మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలే కరువైపోతున్నారు. సో అలాంటి పిల్లలకి ఒక వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే వాడి అభిరుచి ఏంటో రేపటి కాలానికి. కానీ కాకపోతే ఏంటంటే కనీసం నటన అనేది నేర్చుకుని నటుడవుతే గొప్ప, వాడి ఇష్టం. వాడు నటుడు కాకపోయినా వాడు సమాజంలో
ఒక 10th క్లాస్ అయిపోగానే ఫెయిల్ అయితే చచ్చిపోవడమో, లేకపోతే ఇంటర్మీడియట్లో లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవడమో, అంటే వాడి వ్యక్తిత్వహీనత్వం వల్ల వాడు ఏం చేసుకుంటాడో వాడికే తెలియదు. ఇవన్నీ జరగకుండా సెల్ఫ్ మోటివ్నెస్ వాడికి వస్తుంది. ఆ శక్తి థియేటర్ ఇస్తుంది, వాడు నేర్చుకున్న నటన వాడికి ఇస్తుంది. ఒక స్టేజ్ మీద బలంగా మాట్లాడడం, ఒక గొప్పగా మాట్లాడడం, నలుగురితో మాట్లాడే పద్ధతి, ఇవన్నీ ఒక నటన, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక డిక్షన్, ఇవన్నీ తెలియకుండానే థియేటర్ నేర్పిస్తుంది వాడికి. అంటే సమాజం పట్ల ఒక అవగాహన నేర్పిస్తుంది. ఆ ఉద్దేశంతో, ఆ మంచి ఉద్దేశంతోనే సీసా అనే సంస్థను స్థాపించి నేను మా మిస్సెస్ సరస్వతి గోవిందస్థాను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్లీ 2-3 వర్క్షాప్స్ అయ్యాయి. ఒకటి షేక్పేట్లో చేసాము, ఒకటి వచ్చేసి రంగారెడ్డి మన షాద్నగర్లో నిర్మల్ గ్రామ్ ఉంది అక్కడ, ఆజీపల్లి, అందులో చేసాము. నెక్స్ట్ సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ ఏరియాలో చేస్తున్నాను. ఆల్రెడీ ఆంధ్ర సైడ్ నుండి కూడా ఆల్రెడీ పాలకొల్లు అట్లాంటి దగ్గర నుండి కూడా నాకు కాల్స్ వచ్చాయి రమ్మని చెప్పేసి. నెక్స్ట్ వెంచర్లో అటు వెళ్తున్నాను. వర్క్షాప్స్ కంపల్సరీ చిల్డ్రన్ థియేటర్ డెవలప్మెంట్ వాటికి ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇక మీ మూవీ గురించి. మూవీ అంటే మా సంస్థ వెంకట లక్ష్మీ నరసింహ క్రియేషన్స్ అని బ్యానర్ స్టార్ట్ చేశానండి. ఆ బ్యానర్లోనే ప్రేమమయం అనే ఒక మూవీ ఆల్రెడీ ఆల్మోస్ట్ 95% అయిపోయింది, 99 అనుకోండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే రీసెంట్లీ ఆ పిక్చర్ హీరో వరంగల్ పిల్లోడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక 4 or 5 minutes వర్క్ ఉంది, అదొక పెండింగ్ ఉంది. మిగతా డబ్బింగ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా అయిపోయింది. ఒక 4 minutes అది షూట్ అయిపోయిందంటే దట్ ఈస్ రెడీ టు రిలీజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు January 18th నుండి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, ఒక చిల్డ్రన్ ఇంటర్నేషనల్ మూవీ. మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడని చెప్పాను కదా, అది కూడా మా విలేజ్లోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది January 18th నుంచి. ఆల్మోస్ట్ March, April వరకు అది కూడా అయిపోతుంది అనమాట. 2 మూవీలు ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సినవి. వన్ టైప్ ఆఫ్ అంటే ఒక చిల్డ్రన్ సైకాలజీ పైనే నేను టార్గెట్ చేశాను, ఎందుకంటే నా చిల్డ్రన్ థియేటర్ బేస్ నాది, దానిపైనే తీస్తే బాగుంటుందని చెప్పేసి ఆ మూడ్ ఆఫ్ వర్క్లో స్టార్ట్ చేసుకున్నాను. ఒక 2-3 స్క్రిప్ట్స్ రెడీ ఉన్నాయి, ఒకటి స్టార్ట్ అయింది, ఇంకో 2 స్టార్ట్ అవ్వాల్సింది ఉందన్నమాట. ఒకటి కమర్షియల్ మూవీ ప్రేమమయము, చిల్డ్రన్ మూవీ ఇది ఒకటి, నెక్స్ట్ ఇంకొక చిల్డ్రన్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా నైస్ అండి. ఎవ్రీథింగ్ లైక్ నాటక రంగం నుంచి మొదలైనటువంటి మీ ప్రస్థానము, నాటక రంగము, ఇటు టీవీ రంగము, సీరియల్స్, సినిమా రంగము, డబ్బింగ్, మళ్ళీ డైరెక్షను, ఇటు జబర్దస్త్, ఇట్లా మళ్ళీ లాస్ట్కి మీరంటూ ఒక సంస్థ పెట్టి దాని ద్వారా కూడా మీలాంటి వాళ్ళని ఇంకా, ఎందుకంటే మీరు ఏవైతే మిస్ అయ్యారో అలాంటివి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, అవి చిన్నప్పటి నుంచే మన ద్వారా వాళ్ళకి ఎంతో కొంత అందిద్దాం త్రూ వర్క్షాప్స్. సో మంచి పని చేస్తున్నారు సార్. చివరిగా నాకు ఒక చిన్న డౌట్, చెప్పండి. ఇన్ని రంగాలలో రాణిస్తున్నారు, ఏంటి టీవీ, సీరియల్, నాటక రంగం, డైరెక్షన్, లైక్ ఎవ్రీథింగ్, డబ్బింగ్ అండ్ ఇంకా మీకంటూ ఒక సొసైటీ, మళ్ళీ అందులో టీచింగ్ ఫీల్డ్ కూడా ఉన్నారు. సో చివరిగా మీరు అంటూ ఎందులో స్థిరపడాలనే ఇది ఏమైనా ఉందా? నటుడు అండి. నా గోల్ అంతా, నా చిన్నప్పటి నుంచి కూడా నా ఆశయం ఏదైతే ఉందంటో అది నటుడు అవ్వడం కోసమే. నేను నటునిగా ప్రూవ్ చేసుకోవాలి. అది కామెడీయా, లేకపోతే క్యారెక్టరా, లేకుంటే హీరోనా, ఇవంతా పక్కన పెడితే నేను నటుణ్ణి. మనం హీరో అవ్వాలని నేను రాలేదు, నేను నటుని అవ్వాలనే వచ్చాను. నాకు కామెడీ ఇచ్చినా చేస్తాను, లేదా సీరియస్ ఇచ్చినా చేస్తాను, ఒక సింపతి ఇచ్చినా, నవరసాల్లో ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉండే ఒక నటుని మాత్రమే నేను. కనుక నా గోల్ నటుడే. ఇవన్నీ కూడా ఏంటంటే నేను బిల్డప్ అవ్వడానికి లేదా సమాజంలో నా వంతు సహాయం చేయడానికి ఇవన్నీ వేసుకుంటున్నటువంటి ఒక బేస్మెంట్స్ అనమాట. ఇవన్నీ ఒక డైరెక్షన్ కావచ్చు, ఒక కావచ్చు, ఏదైనా సరే అవన్నీ ఏంటంటే నేను ఒక్కొక్క ఇటుక పేరుస్తూ వస్తున్నాను అనమాట. ఇవన్నీ నేను అంటే నన్ను నేను నిలబెట్టుకోవడం ఒకటి, నా పరంగా మిగతా వాళ్ళని నిలబెట్టడానికి ఒకటి. నేను ఒక సపోర్టివ్గా ఎదగాలి రేపు, నేను నా పక్కన ఇంకో సపోర్టివ్గా తీసుకొని వాళ్ళు పైకి రావడానికి, అంతే నా ఉద్దేశం. కానీ మెయిన్గా నేను బేసిక్గా నటుణ్ణి. నేను నటునిగానే బతకాలి, నటునిగానే పేరు సంపాదించుకోవాలి, నటునిగానే చావాలి, అంతే. ఫైనల్గా మీరు ఈ రంగంలో, ఈ నాటక రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఈ రంగాలలో మీరున్న వాటిలలో మా ప్రేక్షకులకి కానీ ఇప్పుడు ఆ రంగంలో రావాలని కోరిక కానీ, పట్టుదల కానీ, లేకపోతే కష్టపడే వాళ్ళకి మీరిచ్చే సలహా, అంటే రాణించాలంటే, స్థిరపడాలంటే, పేరు తెచ్చుకోవాలంటే? తప్పకుండా కష్టపడాలంతే, ఇష్టంగా కష్టపడాలి. ఇష్టం అంటే ఏ పైన అయినా చేసుకో, ఇష్టంగా కష్టపడాలి. అందుకే అంటున్నా, నువ్వు మామూలు కష్టపడుతున్నా నువ్వు అనుకుంటే అది కష్టం కాదు. నువ్వు ఇష్టంగా కష్టపడు, ఏదైనా సాధ్యమే, అంతే. అంతకు మిక్కిలి గొప్ప చెప్పాల్సింది ఏం లేదు అక్కడ. ఎందుకంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు కష్టపడ్డా వ్యర్థమే. ఎద్దులాగా పనిచేస్తే పని కాదు, బుద్ధితో పనిచేస్తేనే పని. అంటే సాఫ్ట్ వర్క్ ఈజ్ ఆల్వేస్ విన్నింగ్ అనమాట. అది ఆలోచన పెట్టి మన టార్గెట్ని మనం రీచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవుతాం. ఇవాళ కాకుండా రేపైనా అవుతాం.
కాదు ఇవ్వాలే కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, ఇంకొక వేరే దారులు ఎత్తుకోవాలి, చెడు దారులు కాదు, మంచి దారులే. ఎప్పుడైనా షార్ట్ కట్ అనేది లేదు, విజయానికి షార్ట్ కట్ ఎప్పుడూ ఉండదు, అది వచ్చినా ఎక్కువ కాలం నిలవదు. సో మనం కష్టపడాల్సిందే, ఇష్టంగా కష్టపడాల్సిందే, అప్పుడే మనం అచీవ్ రీచ్ అవుతాం. ఓకే అండి, ఇప్పుడు నవరసాల గురించి చెప్పారు కొంచెం ఎందుకంటే మీరున్న నటన రంగం పరంగా కానీ అన్నిటి పరంగా జబర్దస్త్ పరంగా కానీ, సో కొన్ని ఏమైనా కామెడీ కానీ ఇప్పుడు కొన్ని డైలాగ్స్ తీసుకొని అది సినిమాలో చెప్తే ఎలా ఉంటుంది, సీరియల్లో చెప్తే ఎలా ఉంటుంది, నాటక రంగంలో ఉంటే ఎలా ఉంటుంది, ఏవైనా మీకు సంబంధించి మీకు ఇష్టమైంది, మీకు పేరు తెచ్చింది. ఇప్పుడు కెమెరాకి పరిధి చాలా పెద్దది, కెమెరా పరిధి. మన స్టేజీకి వచ్చేసరికి ఏంటంటే మనకున్నటువంటి వ్యూ చాలా పెద్దది, మన కంటికున్న వ్యూ చాలా పెద్దది. అక్కడికి వచ్చేసరికి డైలాగ్ డెలివరీలో కానీ, తర్వాత మన ఆంగికాభినయంలో కానీ, అంటే మన యాక్షన్లో కానీ చాలా వైడ్గా చేయాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఒక డైలాగ్ చెప్పాలనుకున్నా కానీ, సపోజ్ ఒక చిన్న డైలాగే ఉంది, రాధా నిన్ను ప్రేమిస్తున్నాను అనేది ఉంది. రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేది ఒక స్టేజ్ పైన ఉన్నప్పుడు ఎలా చెప్తానంటే, రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇది స్టేజ్ మీద చెప్పేది. ఎందుకంటే మన ముందు ఒక 1000 మంది జనాలు ఉంటారు, వాళ్ళకి నీ ఎక్స్ప్రెషన్ రీచ్ అవ్వాలి, నీ డైలాగ్ వినబడాలి. ఒకప్పటి విషయం మైకులు లేవు, తర్వాత మైకులు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అలాగే చెప్తున్నారు. కానీ అక్కడికి వచ్చేసి రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ ఎక్స్ప్రెషన్ అక్కడ ఆడియన్కి రీచ్ అవ్వదు, నీ వాయిస్ వాళ్ళకి ఆడబుల్గా ఉండదు. సో ఈ పరిధి నాటకానికి వస్తుంది. అదే నువ్వు సీరియల్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ షార్ట్ కూడా నీకు వాడు క్లోజ్గా పెడతాడు, వాడు పెట్టిన తర్వాత అందులో కొంచెం ఎగ్జాగరేషన్ ఎక్కువ ఉంటుంది. సీరియల్కి వచ్చేసరికి రాధా రాధా నేను నేను ప్రేమిస్తున్నాను రాధా, ఇది సీరియల్. అంటే నువ్వు రాధా రాధా అని 2 సార్లు అని, 3వసారి కిందికి తీసుకొని ఎక్స్ప్రెషన్ తీసుకొని మళ్ళీ మీదికి వచ్చేసి నేను నేను ప్రేమిస్తున్నాను రాధా, ఇంత చేయాలి సీరియల్కి వచ్చేసరికి. అంటే సినిమాకి వచ్చేసరికి ఇది మారిపోతుంది సింపుల్గా, ఎందుకంటే ఆ స్క్రీన్ పెద్దది, అక్కడ ఆ కెమెరా లెన్స్ అది కానీ నిన్ను క్యాప్చర్ చేసే విధానం కానీ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు దాని పెద్ద ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి చేస్తే నువ్వు ఇట్లా 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 అంటే ఎక్కువైపోతుంది. సింపుల్గా ఏంటంటే రాధా నేను ప్రేమిస్తున్నాను చాలా అక్కడ. సో చిన్న వేరియేషన్ థియేటర్కి, సీరియల్కి, సినిమాకి వచ్చేసరికి చెప్పే డైలాగ్ ఒకటే, కానీ ఆ వేరియేషన్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడ నువ్వు ఇక్కడ చెప్పినట్టు అక్కడ చెప్పినా పనికిరాదు, అక్కడ చెప్పినట్టు ఇక్కడ చెప్పినా పనికిరాదు. సో ఆ రీచింగ్ అనేది టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యే పద్ధతిలోనే మన డైలాగ్ డెలివరీ కానీ మన యాక్షన్ కానీ ఉండాలి. ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం, అక్కడ మెప్పించగలుగుతాం. రాణించడం తర్వాత అట్లీస్ట్ మెప్పించగలుగుతాం అనమాట. అది నైస్. ఏదైనా ఒక కామెడీకి వచ్చేసరికి ఏంటంటే కామెడీ జోక్ చెప్పినట్టుగానే ఉంటుందండి. ఎందుకంటే ఆర్టిస్ట్ మన కోఆర్డినేషన్ ఒకటి ఉండాలి, ఇద్దరు ఉంటేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది నా ఉద్దేశం. అది అంటే రీసెంట్లీ ఇప్పుడు చెమ్మక్ చంద్ర స్కిట్లోనే మొన్న చేసామన్నమాట. ఇంకా అది టెలికాస్ట్ అయిందో లేదో తెలియదు. అయితే అందులో క్యారెక్టర్ ఏంటంటే మహారాజ్ గారు ఉంటారు. మహారాజ్ గారు తను ఏం చేస్తారంటే ఒక పక్క దేశ రాజు మాకు విందిస్తే ఆ విందుకి వెళ్ళాము, అక్కడ తను ఒక సింహం తలపైన ఇలా ఒక సింహం బొమ్మ ఉంది, ఆ బొమ్మ తలపైన ఇలా రాస్తూ రుద్దుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా అనిపించింది, నేను మిస్ అయిపోతున్నాను, నేను కూడా అలాంటి ఒక సింహం తలపైన చెయ్యేసి ఇలా రాస్తూ ఉంటే బాగుంటుంది కదా అని అంటే మహామంత్రి ఏమంటాడు, సరే సరే మహారాజా తెప్పిస్తామంటాడు. కానీ తీరా నాకు బొమ్మ కాదు నిజమైన సింహం కావాలి నాకు అంటాడు ఈయన. వాడేమో బొమ్మ అన్నాడు, కానీ మన మహారాజులం కదా, మనకు నిజమైన సింహమే కావాలి, ఆ సింహం తల తీసుకొస్తే దానిపైన రుద్దుతా అంటాడు. నిజమైన సింహం తల ఎవరు తీసుకురాలేరు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మహామంత్రి ఏం చేస్తాడు, నాది సైన్యాధిపతి, మహామంత్రి మీరెలా ఒప్పుకున్నారు అంటే ఒప్పుకోకపోతే ఆయన తల తీస్తాడరా, అప్పుడు మన తల మీద రుద్దాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి మీరు ఏం చేయండి ఒక పందిని తీసుకురండి అంటాడు. పందిని తీసుకొచ్చి దానికి రంగేసేసేసి సరిపోతుంది అని అంటే సరే అండి పందిని తీసుకొస్తారు సింహానికి బదులుగా. దాని మహారాజు గారు చూస్తుంటారు, చూసి మహామంత్రి ఇదేంటి చూస్తుంటే సింహంలా లేదే అనగానే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి మేము పారిపోవాలని చూస్తాం, ఒరే మీరు పారిపోతే నన్ను చంపేస్తాడరా, మీరు ఇక్కడే ఉండండి అంటే ఇక్కడే ఉంటాడు. మహారాజా మన రాజ్యపు సింహద్వారం ముందు అది రుద్దుతూ ఉంటే దాని వెనకాల నుంచి వెళ్ళి పట్టుకున్నాను మహారాజా, ఇంతలో దాని జుట్టంతా ఊడిపోయింది మహారాజా. ఓహో జుట్టు ఊడిపోయిందా, సరే అదేంటి దాని మూతి అన్నట్టుగా ఇలా ఉందేంట్రా అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అందుకనే ఆ మహారాజా అంటే దాన్ని మేము పట్టుకొని బంధించి చంపే ముందు నన్ను చంపొద్దు 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 అన్నప్పుడే దాన్ని తల నరికేశాం మహారాజా, అందుకే మూతి అని ఇలాగే ఉండిపోయింది మహారాజా.
ఓహో, అంటే దూ అన్నప్పుడే నరికారు, అందుకే మూతి అలా ఉండిపోయిందా? సరే, మరి దీనికి జుట్టు ఉండాలి కదా, జూలు లేదేంటి అంటే, మహారాజా ఇది చూసారుగా బట్టతల, దానికి కూడా బట్టతల వచ్చింది మహారాజా. ఓహో, సింహాలకు కూడా బట్టతల వస్తుందా? వస్తుంది మహారాజా. ఆహా, అంటే ఇది మాలా బాగా ఆలోచిస్తుందన్నమాట. అవును మహారాజా. ఓకే సరే, ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇదేంటంటే ఓ రకంగా పిచ్చి మహారాజు, తను తినడము తాగడము హాయి ఏం చెప్తుంది నమ్మేస్తుంటాడు. కనుక వీళ్ళు ముందు తప్పించుకోవాలి, ఎందుకంటే వీడి పిచ్చి కదా. నిజానికి రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే వీళ్ళని కూడా చంపేస్తాడు వాడు. కనుక ఆ కష్టం నుండి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలి. సింహాన్ని నిజంగా తేలేరు, అందుకే పందిని తీసుకొచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. అది నెక్స్ట్ రాబోయే స్కిట్లో ఉంటుంది. అంటే ఇది ఏంటంటే కామెడీ డైలాగు, అంటే జోక్ చెప్పడానికి ఒక యాక్షన్ చేసి చూపించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఒక ఎదురుగా ఒక ఆర్టిస్ట్ ఉండి కోఆర్డినేషన్లో డైలాగ్ టు డైలాగ్ పడితే అది పండుతుంది, బాగుంటుంది. అది అంటే మామూలుగా చెప్పే విధానం లోపల కూడా కొంచెం తేడా వచ్చినా అది హాస్యం నుండి అపహాస్యం అవుతుంది. అది ఉంటుంది ప్రాబ్లం. అది ఓకే ఫైన్, నైస్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. మీరు ఈరోజు మా స్టూడియోకి విచ్చేసి మా ప్రేక్షకుల కోసం మీ అంతరంగ విశేషాలు మొత్తం, మీ జీవిత గమనం ఇప్పటి వరకు అద్భుతంగా తెలియజేశారు. ఇంకా చాలా విషయాలు అసలు మేము తక్కువనే అడిగాము, ఎందుకంటే ఏ రంగం చూసినా కూడా టైం సరిపోనట్టుగా ఉంది మీది. సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఇటు సీరియల్ రంగం కావచ్చు, మళ్ళీ డబ్బింగ్, ఇటు మీకంటూ ఒక సంస్థ, మళ్ళీ సినిమా తీస్తున్నారు, మీ పిల్లలు, మీ కుటుంబము, మళ్ళీ మీ కుటుంబ చరిత్ర కూడా 100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి కళాకారులని ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబం. అలాగే వాళ్ళకున్నటువంటి గౌరవపరంగానే మీరు కూడా దాన్ని పెంపొందిస్తూ వస్తున్నారు మీ సంస్థ ద్వారా. మీలాగా ఇంకా ఎంతోమంది కళాకారులు కూడా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మల్టీ ఆలోచిస్తున్నారు. ఓన్లీ అతను రాయడానికే కాదు, డైలాగ్ కూడా చెప్పడానికి కాలే, అవసరమైతే నటించడానికి. ఇప్పుడు సైన్యంలో కదా, భారతదేశంలో సైన్యంలో తీసుకుంటే యుద్ధ సమయంలో తను యుద్ధానికి కూడా వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి. సో ఆ విధంగా మీరు చిన్నపిల్లల నుంచే వాళ్ళని తయారు చేయాలని చూస్తున్నారు. సో మీరు సక్సెస్ఫుల్గా ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా చాలామందికి అవకాశాలు ఇవ్వాలని, మీ ద్వారా ఎంతోమంది ఎదగాలని, మీ పిల్లలు కూడా మిమ్మల్ని మించి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. మీ పిల్లల యాక్షన్ కూడా ప్రపంచ తెలుగు మహోత్సవంలో మేము చూసాము. సో వాళ్ళకి మా బ్లెస్సింగ్స్తో సహా, ఇంకా పెద్దల బ్లెస్సింగ్స్తో సహా వాళ్ళు కూడా ఒక స్థాయికి చేరాలని, మీకు మంచి సపోర్ట్ ఇంకా అందాలని, మంచి మంచి వాళ్ళు రానున్న రోజుల్లో పరిచయమై మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. సో ఇదండి ఈనాటి సినిమా అంతరంగం. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మీకు ఒక మాట, మా ఏంటంటే ఈ సినిమా అంతరంగానికి ఇప్పటివరకు మీ జబర్దస్త్ నుంచి సీను 65 తను, అట్లాగే కొమరం, ఇప్పుడు రానున్న రోజులలో కూడా ధనరాజు గారు కూడా 20వ తారీఖు 21వ తారీఖు రానున్నారు. సో ఇప్పుడు మీరు ఇంకా మీ జబర్దస్త్ టీం అందరినీ కూడా మా ఈగల్ మీడియా తరఫున మేము పరిచయం చేయాలని అనుకుంటున్నాం. కాకపోతే మీ బిజీల వల్ల మినిమం 1 మంత్ కాదు, మీకు 3 months వరకు ఈ షెడ్యూల్ నిర్ణయించుకుంటూ వస్తున్నారు. సో ప్రతి ఒక్కరిని కూడా మా ఈగల్ మీడియా ద్వారా మేము ఇంకా ప్రేక్షకులకి మీ వ్యక్తిగత అంతరంగ విషయాలు, మీ సినిమా జర్నీని కానీ మీ జర్నీని అందరినీ కూడా పరిచయం చేయాలని కోరుకుంటున్నాము. సో దానికి మీ సహకారం కూడా ఉండాలి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ సినీ అంతరంగం ప్రోగ్రాంలో ఈగల్ మీడియా వారికి కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఇది ఈ వారం సినిమా అంతరంగం. వచ్చే వారం మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.